మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ క్రిష్. సోప్ అంటే రుద్దుకునే సోప్. నోట్ దిస్ పాయింట్. ఫస్ట్ అయితే హైఫై కొట్టు. 10 years కంప్లీట్ చేసాం. 10 anniversaries. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ షో. Okay. చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఫస్ట్ గెస్ట్ నువ్వే. షోలో ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్. ఓకే, చాలా తెలియలేదు కంఫర్టబుల్ గా కదా? చేయొచ్చు. కన్నడ నుంచి తెలుగుకి హౌ. డెస్టినీ అనొచ్చు వన్ వర్డ్ లో చెప్పాలంటే. యాక్ట్రెస్ కి మెయిన్ కావాల్సింది బ్యూటిఫుల్ ఫేస్, అండ్ యూ హావ్ ద బ్యూటిఫుల్ ఫేస్, Thank you, యూ హావ్ Krishna. ఎక్స్ప్రెసివ్ ఐస్, అండ్ యూ హావ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. సో ఫస్ట్ సీరియల్లే సూపర్ హిట్. ఈ జన్మలో నేను తను చేరుకోలేనా. శశి బీటెక్ రెసిపీ ఎలా బాగా చేస్తాను. ఏదైనా వంట అంటే టీ ఒక్కటే. నేను వంట అంటారు దాకా నువ్వు మసాలా టీ ఎక్కడ రివీల్ చేయలేదు కదా, సో ప్లీజ్ మన ఊళ్ళో వేసుకోవచ్చు. అది ఇంకేం పొంగుతుంది అన్నప్పుడు షుగర్ వేస్తే సో లాస్ట్ పై నుంచి సూసైడ్ బయటకు వచ్చేద్దాం అనుకున్నప్పుడు ఇవిడ పెరిగేసి దాన్ని ఆపేసి. షుగర్ వేసి కలాసిందో పెరుగు. ఐ లవ్ ఇలాంటివి చెప్పొచ్చు కదా పాపం. సీరియల్లో చూసి నిన్ను తీసుకున్నారంటున్నావు. చిన్న చేసాం కానీ అక్కడ కూడా మాకు సీరియల్ యాక్టింగ్ వద్దు. సారీ, అంటే సీరియల్ యాక్టింగ్ ఒకటి, థియేటర్ యాక్టింగ్ ఒకటి, సినిమా యాక్టింగ్ ఒకటి. అంటే వాళ్ళకి ఏంటో మేము ఓవర్ యాక్టింగ్ చేస్తాము కానీ సినిమా వాళ్ళందరికీ ఓకే వీళ్ళు చేసేదే ఓవర్ యాక్టింగ్. లైక్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. తెలుసుకోవాలి లైక్ సీరియల్ ఆర్టిస్ట్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఎనీ సినిమా ఆర్టిస్ట్. అలా ఇప్పుడైనా నిన్ను క్రిటిసైజ్ చేయడం కానీ డల్ అయిపోవడం. కొన్ని కమెంట్స్ ఎలా చేస్తారంటే శశిరేఖ చేసినప్పుడు. ఒక చిన్న ఎమోషనల్ క్వశ్చన్. 2017 నీకు సినిమా రిలీజ్ అయింది, నువ్వు పీక్ స్టేజ్లో ఉన్నావు. సారీ, మీ ఫాదర్ అప్పుడే ఎక్స్పైర్ అయ్యాడు. మనకి మీ డాడీ అంటే నీకు చాలా ఇష్టం. సో అలాంటిది ఆయన ఎక్స్పైర్ అయ్యాక అసలు నువ్వు షూటింగ్కి రావడం కానీ ఇది చాలా పెద్ద హ్యాపీ. నా పర్సనల్ లైఫ్ సక్సెస్ చూడాలని నేను చాలా అనుకున్నారు ఆయన. హాయ్ హలో అండి, నేను మీ క్రిష్. వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ క్రిష్. అండ్ ఈరోజు మన షోలో మనతో ఉన్న స్టార్ ఎవరు? అండ్ ఎన్ని గెసెస్? ఓకే, గెసెస్ వద్దు కానీ ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయింది ఆ అమ్మాయి ఇండస్ట్రీలోకి వచ్చి స్టిల్ అలాగే ఉంది, నా ముందే ఉంది. సో మేమిద్దరం ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసాం. సో ఆ అమ్మాయిని అడిగేద్దాం. హాయ్ మేఘనా, హలో. ఎలా ఉన్నావు? ఫస్ట్ అయితే హైఫై కొట్టుకుందాం. 10 years కంప్లీట్ చేసాం. 10 anniversaries. ఓకే, సో ఎట్లా స్టార్ట్ అయిన జర్నీ కంటే ముందు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ షో. చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఫస్ట్ గెస్ట్ నువ్వే. అంతే, అదే నాకు కూడా హైఫై. చాలా సంతోషంగా ఉంది. అంటే నేను చూడగానే ఇక్కడ ఈ షోలో ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్. ఓకే, చాలా కంఫర్టబుల్ గా చేయొచ్చు, తెలియదు నాకు. సో ఇట్ వాస్ అ స్వీట్ సర్ప్రైజ్. ఆల్సో షో కూడా కాన్సెప్ట్ చాలా బాగుంది అనిపిస్తుంది. బికాజ్ వీ కెన్ గెట్ టు సీ అ లాట్ ఆఫ్ సోప్ స్టార్స్. సో సోప్ అంటే రుద్దుకునే సోప్. నోట్ దిస్ పాయింట్. రుద్దుకునే సోప్ కాదు, సోప్ స్టార్స్, డైలీ సోప్స్ అంటారు సీరియల్స్ని. సో అందులో మన స్టార్ మేఘ్నా. అండ్ మేఘ్నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో అడుగుదాం. సో ఎక్కడో కర్ణాటకలో పుట్టావు, కూర్గ్ రైట్? పెరిగావు. మైసూర్ మీ ఊరు. సో అక్కడి నుంచి కన్నడ నుంచి తెలుగుకి హౌ? డెస్టినీ అనొచ్చు వన్ వర్డ్ లో చెప్పాలంటే. ఓకే, అది డెఫినెట్లీ ఎలా వచ్చాను ఏంటనే దానికంటే ఇట్ వాజ్ ఆల్ ప్లేస్డ్ ప్రాపర్లీ. కన్నడ ఇది నేను థియేటర్ చేశాను కదా, నాటకాలు చేసేదాన్ని. థియేటర్ ఆర్టిస్ట్. అంటే నేను చిన్నప్పుడు మా ఇంట్లో నా గోల తట్టుకోలేక మా అమ్మ హైపర్ కిడ్ అనమాట. సో పంపించేసారు నాటకాలకి, వాటికి కొంచెం నన్ను డైవర్ట్ చేశారనమాట. ఇంట్లో ఉంటే గోల చేస్తానని. సో అమ్మ చాలా ఎంకరేజ్ చేస్తే తీసుకువెళ్ళేది నాటకాలకి. సో అక్కడ నుంచి
కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది సినిమాలు సీరియల్ చేద్దామని. అంటే జనరల్గా అబ్బాయిలు అయితే ఓకే, కొంతమంది ఫ్యామిలీస్లో అమ్మాయిల్ని ఈ ఫీల్డ్కి ఎంకరేజ్ చేయరు. బట్ మీరు చిన్నప్పటి నుంచే బాగా ఎంకరేజ్ అంటే చేశారంటే కొంచెం మా ఇంట్లో మా నాన్నగారు కొంచెం లిటిల్ కన్సర్వేటివే, బట్ నాట్ టూ మచ్. కొంచెం ఫ్రీడమ్ ఉండేది నాకు, ఏం ఇష్టమో అది చేయమని ఇచ్చేవారు, ఎంకరేజ్ చేశారు. బికాస్ హీ వాంటెడ్ మీ టు గెట్ ఇన్ టు ఆల్ దిస్ కల్చరల్ యాక్టివిటీస్ ఓన్లీ. దే స్పాటెడ్ దట్ ఓకే చదువు అంటే ఇది ఎలాగో చదువుకోదు, ఇది కూడా నేర్పించకపోతే ఇంకా వేస్ట్ అయిపోతుంది లైఫ్ లో అని. చదువు బాగా తక్కువ, నాట్ ఎట్ ఆల్ గుడ్ స్టూడెంట్. ఐ యూస్ టు స్టడీ, అంటే చదివితే మంచిగా చదివేదాన్ని కానీ ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ తో కాన్సన్ట్రేట్ చేసి. అటు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటికి అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయేదాన్ని. సో అటు ఇంట్రెస్ట్ నాకు ఇటు కాబట్టి బ్యూటిఫుల్ యాక్ట్రెస్. అండ్ యాక్ట్రెస్కి మెయిన్ కావాల్సింది బ్యూటిఫుల్ ఫేస్. అండ్ యూ హ్యావ్ ద బ్యూటిఫుల్ ఫేస్, యూ హ్యావ్ ఎక్స్ప్రెసివ్ ఐస్, అండ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. సో ఫస్ట్ సీరియల్లే సూపర్ హిట్. అసలు చాలా తక్కువ మందికి ఇప్పుడు ఫస్ట్ సినిమా చేసి సూపర్ హిట్, ఫస్ట్ సీరియల్ చేసి సూపర్ హిట్ అంటే ఓవర్ నైట్ స్టార్ అని చెప్పను, బట్ కష్టపడ్డాడు. బట్ ఫస్ట్ సీరియల్కి అప్పుడు దాకా నార్మల్గా ఉన్న ఒక అమ్మాయి, ఎక్కడో కర్ణాటకలో ఉన్న ఒక అమ్మాయి తెలుగులో సూపర్ స్టార్ కింద అయిపోయింది ఓవర్ నైట్ అని కాదు. సో కంప్లీట్ విత్ వన్ సీరియల్. సో ఆ నార్మల్ థింగ్ నుంచి ఈ సెల్ఫీస్ అండ్ మెసేజెస్ వస్తుంటే ఇన్స్టాగ్రామ్ అంటే అప్పట్లో ఇంకా పిల్లవలేదు కదా అప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ సీరియల్కి. షీఈ్ మ్యారీడ్. సో ఆ ఫేమ్ ఎట్లా అనిపించింది ఫస్ట్ Cloud9? యాక్చువల్లీ చాలా డిఫరెన్స్ అంటూ ఎందుకు అంటే ఐ వాజ్ నాట్ ఇన్ దట్. అంటే చాలా మంచిగా అనిపించింది, ఇదంతా నాకు బాగుంది అనేదానికంటే ఎక్కువ ఫస్ట్ టైం చూసాను కాబట్టి ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఓహో ఇలా ఉంటుందా అనేది. బికాజ్ యాజ్ అన్ యాక్టర్ మీకు కూడా తెలిసి ఉండొచ్చు, మేము యాక్టింగ్ చేయాలని మనకి చేస్తున్నాము, ఒక స్క్రీన్ మీద చేస్తున్నాము, ఆ ఇంట్రెస్ట్ ఉందంటేనే మేము చాలా కలలు కన్నా ఉంటాం ముందు ఒక రోజు ఎప్పుడైనా డ్రీమ్స్లో, ఓహో ఇలా ఉంటుందా అలా ఉంటుందని నేను చాలా మేనిఫెస్ట్ చేసేదాన్ని తెలియకుండానే. మిర్రర్ మీద నిల్చొని కానీ ఈ షారుఖ్ ఖాన్తో యాక్ట్ చేస్తున్నాను, రణబీర్ కపూర్తో యాక్ట్ చేస్తున్నాను అంత చాలా డ్రీమ్స్ ఉండేది. సో అసలు నాకు ఎవరు ఏం లేకుండానే ఇలా ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడుతున్నట్టుగా అది నాకు నేనే చాలా కుకప్ చేసుకునేదాన్ని స్టోరీస్ అంతా. సో అది రియల్గా అయినప్పుడు ఓకే నా డ్రీమ్స్ అన్ని మేనిఫెస్ట్ అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అని తెలియకపోయినా ఇట్ వాజ్ ఆల్ వెరీ సర్ప్రైజింగ్. ఒక్కసారి అంటే నాకు అది చాలా Cloud9 అన్నట్టుగా అనిపించింది. లిటరలీ వాజ్ ఇన్ Cloud9. ఒక్కసారి అయితే హనుమకొండ వరంగల్లో శశిరేఖ గారి ఈవెంట్, చిన్న చాలా మంది ఉన్నారు నా ఎదురుగా, అండ్ వాళ్ళు సెల్ఫీస్ అంటే అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి, అండ్ నేను క్రేన్ మీద లిటరలీ ఐ వాజ్ ఇన్ Cloud9. సో అంటే చిన్నప్పుడు ఇప్పుడు మనం ఉంటాం, మనకి ఫేవరెట్ స్టార్స్ ఉంటారు, మనం ఎక్కడైనా షోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కనిపించేసరికి సేమ్ మనం ఫోన్ బట్టి ఇట్లా కూర్చుంటాం కదా. సో ఈ ప్లేస్లో ఇప్పుడు వేరే వాళ్ళు ఉండి ఆ ప్లేస్లో నువ్వు వెళ్ళావు కదా. అవును, నిజంగా ఏంటంటే నేను ఆ వెనక రోజు తలుచుకుంటే ఐ వాజ్ వెరీ స్కేర్డ్. ఆ రోజు అంటే చాలా భయం వేసింది, అంటే చాలా బాధ్యత మోసినట్టు అనిపించింది. ఓ ఇంతమంది నన్ను ప్రేమిస్తున్నారంటే నేను వాళ్ళకి ఇంకా ఎలాగ వాళ్ళందరినీ ఇంకా ఎంటర్టైన్ చేసేది. సక్సెస్ రావడం ఈజీ, కానీ అది నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం. నిలబెట్టుకునేది ఎలాగా అనే బట్ 10 years ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years వస్తూనే ఉంది. బట్ స్టిల్ ఇప్పటికీ ఇదేదో ఉంటుంది ఒక గెస్చర్ బీటెక్ ఫస్ట్ సీరియల్ అట్లానే గుర్తుపెట్టుకున్నారు ఇప్పటికే. ఇప్పుడు నన్ను ముద్దమందరం చిన్నబాబు ఎలా అంటారో తెలియదు కానీ, సో నిన్ను సేమ్ ఇప్పటికీ శశి బీటెక్ అండ్ నువ్వు అలాగే ఉన్నావు ఇప్పటికే. వాట్ ఈస్ ద రీజన్? అంటే లైక్ చాలా తక్కువ మంది మెయింటైన్ చేస్తారు, అందులో నా అమ్మాయిని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. ప్రజెంట్ డేస్లో వాళ్ళ ఏజ్ చూస్తే 19-20 ఉంటుంది, బట్ వాళ్ళు చూస్తే లైక్ 30+ మేబీ వెయిట్ పుట్ అవ్వచ్చు, ఇంకోటి కావచ్చు, అదేంటో తెలియదు. బట్ ఇక మెయింటైన్ స్టిల్ సేమ్. నేను ఎప్పుడు ఫస్ట్ డే నేను శశిరేఖ పైన షూట్లో చూసాను, నాకు ఆల్మోస్ట్ అట్లానే ఉంటుంది, చిన్న చేంజెస్. ఓకే మేము 90s కిడ్ అంతే అనుకుంటా కృష్ణ. మోస్ట్లీ జెన్జీస్ వచ్చేసరికి అలా కొంచెం ఏమైనా స్కిన్లో మార్పు దేవుడు ఇచ్చేసాడేమో. మెయింటైన్ చేయాలి కదా, మెయింటైన్ చేశాను. తినేసి కూర్చున్నావు అనుకో, నువ్వు మెయింటైన్ చేయకుండా సో అవుతావు. బట్ యు ఐ వర్క్అవుట్ విత్ మై హస్బెండ్. అది క్రెడిట్స్ నా స్వరూప్కి కూడా ఇవ్వాలి. కపుల్ వర్క్అవుట్ వి వర్క్అవుట్ టుగెదర్. అండ్ ఆల్సో నా ఫ్రెండ్ ఉంది, రూపా ఉంది, తను నాకంటే మన రూపా నాకంటే కొంచెం పెద్దదే తను, కానీ తను కూడా వర్కౌట్ చేస్తుంటే షీ ఈజ్ ఆల్సో మెయింటైనింగ్ వెరీ వెల్.
సో నాకు కొంచెం మంచి సరౌండింగ్స్ ఉంది కాబట్టి గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ కాబట్టి హెల్దీ అట్మాస్ఫియర్, ఉన్నారు ఆ కాబట్టి ఫిట్నెస్. యాక్చువల్లీ నేను చాలా లేజీ చెప్పాలంటే, బట్ ఐ హ్యావ్ పీపుల్ హూ పుష్ మీ వెల్ వర్కౌట్. స్వరూప్ ఉన్నారుగా, స్వరూప్ పుష్ చేస్తాడు, పుష్ చేయక్కర్లేదు, ఆయనతోనే చేసేస్తాడు. అండ్ రూపా కాల్ చేసి చెప్తుంది వెళ్ళావా వర్కౌట్కి అని. సో అదంతా మోటివేట్ సో చేస్తాను. రెగ్యులర్ టచ్ లో ఉంటారు అయితే? రెగ్యులర్ టచ్లో ఉంటా. సో యూ వర్కౌట్ ఎవ్రీడే? ఎవ్రీడే కాకపోయినా చాలా ఇర్రెగ్యులర్గా వర్కౌట్ చేస్తాను నేను, బట్ స్టిల్. కానీ ఎంత వర్కౌట్ చేసినా డైట్ ఇంపార్టెంట్ అంటారు కదా. సి 80% డైట్ అండ్ 20% వర్కౌట్ చెప్తారు. బట్ డైట్ థింగ్ ఏంటి? సార్ డైట్ చాలా పువర్ నేను డయట్లో అయితే. చేయాలనుకుంటాను, కష్టం. 4 రోజులు చేస్తాను, 5 రోజులు మూడ్ ఉండదు. బట్ ఎలా మెయింటైన్ చేస్తారు? ఏమో, అది నిజంగా అదృష్టం అనాలి. ఐఎమ్ జీన్స్. మా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. వేసుకునే జీన్స్ కదమ్మా. ఓకే, జీన్స్. మా అమ్మకి మా నాన్నకి థ్యాంక్స్ మీ చెప్పాలి. పేరెంట్స్ కూడా అట్లా స్లిమ్ ఉంటారా? నో, మై ఫాదర్, మా నాన్నగారు కొంచెం అంటే స్లిమ్ అప్పుడు ఉండేవారు. engage లో ఉన్నప్పుడు maybe హీ వాజ్ వెరీ హెల్దీ. మోస్ట్లీ నాకు ఆ హెల్త్, ఆయన చాలా యోగా చేసేవారంట. ఆ యోగం అంతా నాలో యోగా చేస్తే ఆ యోగం పిల్లలకు వచ్చినట్టు. సో Yeah. హెరిడేటరీలో అది ఇది ఆస్తులకి పంచుకోవడం కూడా కాకుండా ఇట్లా యోగం కూడా వచ్చింది. చూడండి, పిల్లలు బాగుండాలంటే పేరెంట్స్ యోగా చేయాలి. సో ఆల్ ద పేరెంట్స్ ఇప్పుడు నుంచి మీ పిల్లలు బాగా చేయాలంటే మీరే యోగా చేయండి, వాళ్ళు బాగుంటారు ఇలా. సో నైస్, బాగుంది. అండ్ సో ఫుడ్ హ్యాబిట్స్ అయితే నార్మల్, ఏది తినాలనిపిస్తే అది తినేస్తా. నేను ఒకటి విన్నా, నాకు జనరల్గా టీ అంటే చాలా ఇష్టం. సో నీకు టీ అండ్ దట్టు మసాలా టీ అంటే చాలా ఇష్టం అంట. చాలా ఇష్టం. అండ్ చాలా బాగా చేస్తామంట. సో ఇప్పుడు నాకు అది చెప్పినప్పటి నుంచి నిన్ను అసలు ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నాను. మళ్ళీ టీల గురించి కాఫీల గురించి మాట్లాడినట్టు కుక్కరీ షో అయిపోద్దని. సో అది ఆపి నేను ఇంట్రొడక్షన్ తీసుకున్నా. సో ప్లీజ్ ఇప్పుడు ఒక్కసారి ఆ రెసిపీ ఎలా? అంటే నేను బాగా చేస్తాను ఏదైనా వంట అంటే టీ ఒక్కటే. నేను వంట అంటారమ్మా ప్లీజ్, అదొక చిన్న డ్రింక్ అంతే. ఇప్పుడు వంట అంటే ఓకే, సరే ప్రాసెస్ చెప్పు నాకు ఒకసారి. అది నా స్పెషల్ అనమాట. అదంటే అంత ఈజీగా రెసిపీ చెప్పేస్తే అందరు చేసేసుకుంటారు కదా వాళ్ళు. అంటే నువ్వు మా ఇంటికి వచ్చి నా టీ టేస్ట్ చేయాలి. అంటే నువ్వు ఇప్పుడు యూట్యూబ్లోకి ఏదో చేస్తాను నువ్వు, నేను అది వస్తా. బట్ సి, నీ దగ్గర నుంచి నీకు తెలియని విషయాలు చాలా తెలుసుకోవాలనుకుంటారు. సో ఇప్పుడు దాకా నువ్వు మసాలా టీ ఎక్కడ రివీల్ చేయలేదు కదా. సో ప్లీజ్ కదా మన వాళ్ళు కోసం అండ్ నా కోసం ప్లీజ్, ఫ్రెండ్స్ అన్నప్పుడు. ఓకే ఓకే. అందరు ఇప్పుడు మసాలా టీ చేయమంటే అందరు ఇంట్లో చేసుకుంటుంటారు. ఇప్పుడు నేను అదేదో స్పెషల్ గా ఏం చేయట్లేదు కాబట్టి రెసిపీ చెప్పేస్తే ఇదేముంది మామూలే కదా అని వాళ్ళు నిన్ను తిట్టుకుంటారు. అడిగాడు అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇరానీ చాలా చోట్ల ఉంటుంది, కానీ పర్టికులర్ ఒక్కొక్క ప్లేస్లో చాలా బాగుంటుంది. సో చేసేవాళ్ళని పట్టుకుంటుంది. సో ఏమో నీ దగ్గర ఏముంది, ఏం పెట్టి చేస్తావు నాకు తెలియదు కదా. చెప్తే అన్నీ వేస్తాను. ఇలాచీ వేస్తాను, సినమన్, అది దాల్చిన చెక్క వేస్తాను, మిరియాల పొడి వేస్తాను. ఎందులో వేస్తావు? అదే ఎందులో వేస్తావు? ఓకే, ఎందులో వేస్తావు? వాటర్లో ఫస్ట్ అదంతా కొంచెం మరిగించి టీ పొడి కూడా వేసి ఆ తర్వాత మెజర్ చేసుకొని మరి స్టవ్ ఆన్ చేస్తావు కదా. ఓకే, అదే వంట అనేసరికి ఇదే వంట. యాక్చువల్లీ ఇవన్నీ వేసేస్తా, తర్వాత స్టవ్ ఆన్ చేస్తా. ఎందుకంటే నేను మధ్యలో మర్చిపోతే కష్టమని ఫస్ట్ గుర్తు చేసుకొని అంతా వేసేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి తర్వాత పాలని మెజర్ చేసుకొని మరి ఎంతమంది ఉన్నారో అంతమందికి అలా. ఎంతమంది ఉంటే అన్ని గ్లాసులు వేసేస్తా. అన్ని గ్లాసులు వేస్తా. అది తెలియకుండా అంటే నార్మల్గా అలా వేసాను, మెజర్ చేసి మరి ఇన్ని గ్లాస్. మసాలా టీ వచ్చు అలా చేస్తా అన్నమాట. మెయిన్ కాన్సెప్ట్ ఎక్కడ ఎంతసేపు మరిగిస్తాం అనేది ఇంపార్టెంట్, రైట్? చాలా సేపు మరిగిస్తాను. అదే ఎంతసేపు? సిమ్లో పెట్టి అట్లీస్ట్ అది ఉడుకొచ్చేంత వరకు మరిగిస్తాం. ఉడికొచ్చేంత వరకు బాగా ఉడికొచ్చాక ఆ తర్వాత షుగర్ వేస్తాను లాస్ట్లో. ఉడికొస్తున్నప్పుడు అది ఇంకేం పొంగుతుంది అన్నప్పుడు షుగర్ వేస్తే. సో లాస్ట్లో అది బాయిల్ అయిపోయి బాగా బాయిల్ అయిపోయి మొత్తం ఎప్పుడు నుంచి బయట నుంచి సూసైడ్ బయటకు వచ్చేద్దాం అనుకున్నప్పుడు ఇవిడ పెరిగేసి దాన్ని ఆపేస్తా. షుగర్ వేసి పెరిగేస్తంట. సో నోట్ తీసుకోండి, మసాలా టీలో పెరుగు. నాకు అర్థమైంది, వంట వచ్చని. ఓకే ఓకే ఓకే, నోట్ చేసుకోండి. సో పెరిగిన కాన్సెప్ట్ తీసి మనం షుగర్ వేసి బ్లాక్ చేయలేమేమో పెరిగేసి. అది అంటే ఎందుకు అసలు ఎందుకు పెరుగు వచ్చింది మధ్యలో నాకు అర్థం కాలేదు. బట్ మధ్యాహ్నం పెరుగు తిన్నావా? మధ్యాహ్నం పెరుగు తిన్నా. సో స్వీట్ ఆఫ్ యూ, చాలా బాగా చెప్పు. సో మసాలా టీ నేను ఇంటికి వెళ్ళి ఇదే ట్రై చేస్తా, పెరిగేయకుండా చెప్తా ఎట్లా ఉందని కాల్ చేసి. నైస్. అండ్ నువ్వు ఏదో వెబ్సైట్ ఏదో, ఐ మీన్ నువ్వంటే యూ అండ్ యువర్ హస్బెండ్ టుగెదర్ స్టార్టింగ్ ఏ వెబ్సైట్ అంట కదా. అంటే ఏంటి దాని గురించి, ఏంటి జనరల్గా ఏం వెబ్సైట్ అది? ఫస్ట్ ఇక్కడే చెప్తాను అనమాట. ఇప్పటి వరకు నేను సోషల్ మీడియాలో చెప్పాను, బట్ ఏంటైనా చెప్పలేదు కదా. ఏంటనే చెప్పలేదు. సో మొట్టమొదటిసారి మన ఛానల్లో మన ఇంటర్వ్యూలో ఒకటి రివీల్ చేస్తుంది. ఎక్కడ చెప్పండి, సీక్రెట్. సో శ్వేత్ అని, దిస్ ఇస్ అది నా శ్వేత్ బై మేఘనా లోకేష్ అనే ఉంది, కానీ దిస్ ఇస్ అ గిఫ్ట్ ఫర్ మీ ఫ్రమ్ మై హస్బెండ్. ఇది ఒక బ్రీడ్. శ్వేత్
బై మేఘ్నా లొకేషనే ఉంది. సో దీంట్లో మేము ప్రోడక్ట్ ఏది లాంచ్ చేస్తున్నామంటే ఇట్ సిల్వర్ అనమాట. ఓకే, ఇది ఎక్కడ చెప్పలేదు ఇప్పుడు? ఎక్కడ చెప్పలేదు. శ్వేత్ బై మేఘ్నా లోకేష్ సిల్వర్. సో దీనికి బ్యాక్ స్టోరీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ నా యానివర్సరీ కానీ బర్త్డే కానీ ఈవెన్ వెన్ స్వరూప్ వాజ్ వర్కింగ్ హార్డ్, అంటే తనకి ఓన్లీ పాకెట్ మనీ ఉన్న రోజుల్లో కూడా తను వర్క్ చేయడం కి ముందు కూడా నాకు గిఫ్ట్స్ అంటే బాగా ఇష్టం. నాకు ఎవరు గిఫ్ట్స్ ఇచ్చినా చాలా ఇష్టం అనమాట. ఈ మెటీరియల్ గిఫ్ట్స్ అనేది ఏదైనా గిఫ్ట్ ప్లాన్ చేసి. సో తను నాకు సిల్వర్ పట్టీలు కానీ అది కూడా నాకు స్టైలిష్గా ఉండడం ఇష్టం అనమాట. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానీ ఇలాంటి రింగ్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ ఇలాంటివి. యా, దిస్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్. చూడండి ఓకే. సో ఇలాంటివన్నీ నాకు గిఫ్ట్ ఇచ్చేటాడు అనమాట. సో స్వరూప్ పెళ్ళికి ముందు కూడా. సో అదంతా నాకు చాలా స్పెషల్గా దాచుకున్నాను, ఇప్పటి వరకు పెట్టుకున్నాను. సో అదంతా సెట్స్ అలాగా ఉన్నాయి అనమాట నా దగ్గర. సో ఎవ్రీ టైమ్ ఐ లుక్ ఎట్ ఇట్ అండ్ వేర్ ఇట్, చాలా స్పెషల్ ఫీలింగ్ ఉండేది. సో ఐ వాస్ టెలింగ్ స్వరూప్, నాకు నువ్వు ఎన్ని గోల్డ్ కొనిచ్చిన, ఎంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్, వాచ్ కానీ ఇవన్నీ కొనిచ్చినా సరే ఈ చిన్న చిన్న ఈ రింగ్స్ కానీ ఈ పట్టీలు కానీ సిల్వర్లో చాలా స్పెషల్గా అనిపిస్తాయి నాకు అని తనకు చెప్తే హీ ఆల్సో గాట్ అన్ ఐడియా. ఓకే, అంటే అమ్మాయిలందరికీ ఇలాంటివే ఇష్టం ఉంటాయి కదా, సో అబ్బాయిలకు కూడా కొంచెం హెల్ప్ చేద్దాము, గోల్డ్ ఇవే కాకుండా అబ్బాయిలవి కలెక్షన్స్ ఇంకా ముందు ముందు వస్తాయి అన్నమాట. ప్రస్తుతానికి అయితే అమ్మాయిలవి లాంచ్ చేస్తున్నాం అనమాట. కాకపోతే జనరల్గా అమ్మాయిలకి నేను చాలా అబ్జర్వ్ చేశాను, గోల్డ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. చాలా ఇష్టం ఉంటుంది. మరి నీకు గోల్డ్ కాకుండా సిల్వర్ మీద ఎందుకు పడింది? అదే ఇప్పుడు ఫర్ గైస్ హూ ఆర్ ఇంకా కొంచెం గ్రోయింగ్ స్టేజెస్లో ఉన్నారు అంటే దే కాంట్ అఫోర్డ్ టు బై గోల్డ్ టు దేర్ లేడీస్. బట్ అయినా సరే ప్రిషియస్ మెటల్ ఏదైనా ఇద్దామని అనుకుంటారు అబ్బాయిలు. వాళ్ళ మదర్కి కావచ్చు, సిస్టర్కి కావచ్చు, ఎవరికైనా ప్రీషియస్ మెటల్ ఏదైనా ఇద్దామని అనుకుంటారు. ఎవ్రీ టైం గోల్డ్ ఇప్పుడు ఉన్న రేట్స్లో అయితే చాలా కష్టంగా ఉంటుంది అఫోర్డ్ చేయడం. సో ఇది ఒక అఫోర్డబుల్ అండ్ ఆల్సో వెరీ ప్రీషియస్ గిఫ్ట్ అని అనిపించింది. నీకోసం, స్వరూప్ కోసం కాకుండా జనాల్ని మైండ్లో పెట్టుకుని, నీ ఫ్యాన్స్ అందరినీ మైండ్లో పెట్టుకుని ఇప్పుడు ఎదుగుతున్న అలాంటి అబ్బాయిల్ని పెట్టుకుని, గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరికైనా కూడా ఒక ప్రీషియస్ గా కూడా ఉంటుంది. అది దాచుకునేది కూడా కాస్ట్ కూడా ఇట్ ఇస్ వెరీ అఫోర్డబుల్. ఎలిగెంట్ లుక్ ఉంది. ఎలిగెంట్ లుక్ ఉంటుంది. పెట్టుకుంది చాలా బాగుంది యాక్చువల్లీ. నెక్లెస్ గాని, బ్రేస్లెట్ గాని, ఇయర్స్ కూడా, అది కూడా ఇయర్ రింగ్స్ కూడా సిల్వరే, డైమండ్ లో ఉంది, అది ప్లాటినం డైమండ్ లో. నైస్. సో అదొక ప్రీమియం లుక్ ఇస్తుంది. సో అదంతా మైండ్లో పెట్టుకొని వి స్టార్టెడ్ దిస్ బిజినెస్. ఇప్పుడు సిల్వర్ అందరికీ యాక్సెసిబుల్ ఉంటుంది. ఆల్సో ది స్టైలిష్ వేరియంట్స్ యాక్సెసిబుల్. సో ద బ్రాండ్ నేమ్ ఇస్ శ్వేత్ అంటే కూడా ఇట్స్ ప్యూర్ వైట్ అని, అంటే వైట్ ని శ్వేత అంటే వైట్ యాక్చువల్లీ, కరెక్ట్. సో సిల్వర్ వైట్, శ్వేత్ వైట్ కాబట్టి సో రెండింటిని కాన్సెప్ట్ వెరీ గుడ్ ఐడియా అండ్ నైస్ బ్రాండ్ నేమ్. ఆల్ ద వెరీ బెస్ట్. చూడండి, శ్వేత్ బై మేఘ్నా లోకేష్. అంటే అది మేఘ్నా లొకేషన్ అని ఉంది కానీ దాని వెనకాల కృషి అంతా మా ఆయనదే అనమాట, స్వరూప్ భరద్వాజ్. అవును, ఎందుకు ఇప్పుడు నువ్వు మేఘ్నా లోకేష్, మేఘ్నా భరద్వాజ్? మేఘ్నా లోకేష్ అనేది నాకు ఇష్టం అండ్ స్వరూప్కి కూడా అదే ఇష్టం. బికాజ్ మా నాన్నగారి పేరు లోకేష్ అనమాట. సో అది ఆయన లేకపోయినా ఆయన పేరు ఇప్పుడు నాతో పాటు ఉండాలి. ఇట్ ఈస్ మై లక్కీ. మేఘ్నా, స్వరూప్, లోకేష్ ముగ్గురు కలిపి పెట్టుకోవచ్చు. బట్ యాక్చువల్లీ దీని వెనకాల ఉన్న కృషి అంతా తనదే. అది యాక్చువల్లీ శ్వేత్ బై స్వరూప్ భరద్వాజ్ అని ఉండాలి. బట్ హీఈస్ గివింగ్ దిస్ గిఫ్ట్, అంటే నన్ను ముందు పెట్టి నా కోసం అంటూ చేయడం అనేది ఇట్స్ వెరీ స్వీట్ ఫర్ మీ ఆల్సో. ఏమైనా చెప్పాలా మీ హస్బెండ్ కి? థ్యాంక్ యూ చెప్తాను. బికాజ్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. తను నాకు అదంతా నాకేం తెలీదు. నా యానివర్సరీ రోజు జస్ట్ 2 days బిఫోర్ వెబ్సైట్ అదంతా నాకు చూపించాడు అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ అని శ్వేత్ బై మేఘనా లొకేషన్ అనేది నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. సో ఐ వాజ్ లైక్ బ్లోన్ అవే. చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ అని చెప్తాను. ఐ లవ్ యూ అంటే చెప్పొచ్చు కదా పాపం. ఐ లవ్ యూ స్వరూప్. చూస్తాను, వెరీ క్యూట్. ఆయన తప్పకుండా చూస్తాడు. నీకు రిటర్న్లో ఇంకో రోజు ఆయన కూడా తీసుకొద్దాం. అండ్ వంట అంటే ఇందాకే అర్థమైపోయింది నాకు, వంట కానీ అడగకూడదు, కానీ వంటలో ఎక్స్పెరిమెంట్లు చేస్తారంటే ఇందాక టీలో పెరిగేసినప్పుడే నాకు అర్థమైంది. టీలో షుగర్ ఫ్రెండ్స్. సో ఏం వంటలు వచ్చాయి జనరల్గా? వంటలో ఎక్స్పెరిమెంట్లు చేస్తారని విన్నాను. అంటే ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏంటి ఇందాక అర్థమైంది, కానీ కొత్త ఎక్స్పెరిమెంట్. టీ కూడా అలాగే. ఇప్పుడు వంట చేయడానికి ఎవరినైనా హెల్ప్ తీసుకొని రావచ్చు, మార్నింగ్ చేసి పెట్టి వెళ్తారు. బట్ టీ కూడా పెట్టుకోవాలంటే ఎవరిని పిలుచుకోలేను కాబట్టి ఐ స్టార్టెడ్ మేకింగ్ టీ. వంటలోకి రాదు టీ, తెలుసా?
నాకు అది స్టవ్ వెలిగించేదంతా వంట. ఫస్ట్ టీ వెలిచి స్టవ్ వెలిగించేది అంతా వంటేనంట. ఓకే, అందులో పెరిగేస్తుంది కాబట్టి వంటలో పెరిగేస్తుంది. ఓకే, పక్కన పెడదాం. సో ఏం వంటలు బావచ్చు అట్లీస్ట్ నేర్చుకున్నావా? నాకు ఎందుకు వంటలో ఇంట్రెస్ట్ లేదు కృష్ణ. హైదరాబాద్ వచ్చి యాక్టింగ్ కాకుండా ఏం నేర్చుకున్నావు? ఐ మీన్ తెలుగు యాక్టింగ్ తెలుగు నేర్చుకున్నాం. బట్ తెలుగు అమ్మాయిలే ఉంటావు తెలుసా. నేను ఫస్ట్ షూట్లో చూసినప్పుడు తెలుగు అమ్మాయి అనుకున్నా. మేఘనాలో ఒక పేరు తెలియదు నాకు, మేఘనా అని తెలుసు. తెలుగు అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ అనుకున్నాను, కానీ కట్ చేస్తే బెంగళూరు అమ్మాయి ఉంది. నేనేం అనట్లేదు, ఏం తప్పుగా అనట్లేదు. సో ఏంటంటే జనరల్ ఒక థింగ్ జరుగుతుంది. బెంగళూరులో మీకు కన్నడ షూటింగ్స్ జరుగుతుంటాయి కదా. సో కన్నడ నుంచి తెలుగుకి హీరోయిన్స్ వస్తున్నారు కదా. సో ఇక్కడ బాగానే ఉంది, మీరు హ్యాపీగా ఉంది. సో కానీ ఇక్కడి నుంచి అక్కడికి నాట్ ఈవెన్ హీరోయిన్, జనరల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అక్కడ తీసుకోవట్లా. ఓకే, ఎందుకో తెలీదు. ఎందుకు అంటే ఇప్పుడు కర్ణాటకలో యాక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారేమో మోస్ట్లీ. తెలుగు కన్నా తెలుగులోకి నీకు యాక్టర్స్ కనిపించట్లేదు. మనకు స్క్రీన్ పెడితే 16-17 మంది ఉంటారు. శశిరేఖపల్లి, ముద్దమందరు, కళ్యాణ్ వైభవ్ ఉన్నారు. అంటే కన్నడలో ఎందుకు తీసుకోరని చెప్తాను. మోస్ట్లీ ఇట్ ఈస్ బికాస్ ఇక్కడ డబ్బింగ్ చేస్తాం కదా మేము ఇక్కడ. సో కర్ణాటకలో లైవ్ రికార్డింగ్ ఉంటుంది సీరియల్స్లో. సో మోస్ట్లీ ఇప్పుడు సినిమాస్ కూడా లైవ్ డబ్ చేస్తున్నారేమో. సో లైవ్ రికార్డింగ్ ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ ఖచ్చితంగా హోల్డ్ ఉండాలి అక్కడ. యా, లైవ్ రికార్డింగ్ కాబట్టి. కానీ ఇక్కడ మేమందరూ అదృష్టం ఎందుకు చేసుకున్నామంటే డబ్బింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి మేమంతా వచ్చి నేర్చుకొని మాట్లాడుతాం. అక్కడైతే కొన్ని మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం. మరి మీరు ఇక్కడికి వస్తారు, మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ప్రాంప్టింగ్ తీసుకోవాలి, సేమ్ ఇష్యూ కదా. యాక్చువల్లీ లైవ్ రికార్డింగ్ ఒకటి ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ ఆల్సో లైవ్ రికార్డింగ్ కంటే కష్టమైంది ప్రాంప్టింగ్. అది చాలా మందికి తెలీదు. ప్రాంప్టింగ్ ఈజీ అనుకుంటారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ లైవ్ రికార్డింగ్ చేసే వాళ్ళు అక్కడికి వచ్చి ఇక్కడ షూటింగ్ చూస్తే ఇట్స్ ఈజీ అంటారు. వచ్చి చేయమని చెప్పాలి. ఈజీ ఉంటుందా ఇక్కడ ఈజీ ఉంటుందా? అంటే నువ్వు 2 చోట్ల చేసావు కాబట్టి కన్నడలో ఎన్ని ఇయర్స్ చేసావు? కన్నడలో సీరియల్స్ 2.5 years చేసాను. 3 సీరియల్స్ చేసాను. 3 సీరియల్స్ హిట్ వన్. నాట్ దాట్ గ్రేట్ హిట్. నాట్ లైక్ ఇక్కడ శశిరేఖ హిట్ ఫస్ట్. ఇక్కడే హైదరాబాద్ అండ్ తెలుగు ఈస్ మై లక్కీ చార్మ్. సో లైక్ ఒక పుట్టినిల్లు మెట్టినిల్లు అత్తగారిల్లు. ఎందుకంటే స్వరూప్తో నువ్వు ఇక్కడే ఉంటున్నావు, ఇది అత్తోరిల్లు నీకు. సో పేరెంట్స్ అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి బాగా సెట్ చేశాను కదా. ఓకే, నీకు ప్రాబ్లం. కానీ మా అత్త వాళ్ళు మైసూర్లోనే ఉంటారు. స్వరూపే థియరీ. మీకు మెయిన్ స్వరూపే కదా కావాలి, అత్తగారు కాదు కదా. సో వాళ్ళు ఇక్కడ నువ్వు హీరోయిన్ కింద చేస్తున్నావు, ఐ మీన్ కన్నడ అమ్మాయిలు చేస్తున్నారు. సో అదే సీరియల్లో తెలుగు అమ్మాయిలు మేబీ హీరోయిన్ మెటీరియల్ అయ్యి ఉండొచ్చు, బట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తున్నారు. అట్లా మీ ఇద్దరికి ఉన్నప్పుడు ర్యాప్ ఎట్లా ఉంటుంది? అంటే ఆ వేరియేషన్ ఏమైనా నీకు? అంటే వాళ్ళకి డెఫినెట్లీ బాధ ఉంటుంది, మాకు అవకాశాలు దొరకట్లేదు, మీరందరూ వచ్చేసి. నీకు అబ్జర్వ్ చేసావు అట్లాంటి? అయ్యో, అబ్జర్వ్ అంటే నాతో కూర్చొని చాలా మంది మాట్లాడతారు ఆ పాప మా అమ్మాయిలు. బట్ అంటే నా ఫ్రెండ్స్ అయి ఉంటారు వాళ్ళు, వెరీ ఫ్రెండ్లీ టు దెమ్. సో వాళ్ళు నాకు అదే చెప్తారు, వీ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఆన్లీ కన్నడ ఆర్టిస్ట్, నీతో నాకు ప్రాబ్లం లేదు అని చెప్తారు. కన్నడ అయినా నాతో ప్రాబ్లం లేదని వాళ్ళే చెప్పిన. ఇది నిన్ను కాదు, నిన్ను వదిలేసి ఇది ఒకటి ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ అమ్మాయిని వచ్చేసి మిగతా కన్నడ వాళ్ళందరినీ నువ్వు ఓకే, యు ఆర్ వెరీ టాలెంటెడ్, నువ్వు ఓకే పర్లేదు అన్నట్టుగా దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. అంటే నేను కొంచెం ఓన్ చేసుకుంటాను, నేను ఇక్కడికి వచ్చాక నేను తెలుగు నేర్చుకున్నాను అండ్ ఐ వాంటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. సో చాలా మంది నువ్వు చెప్పినట్టే నువ్వు కూడా తెలుగు అమ్మాయి అని అనుకుంటావు ఫస్ట్ తెలుగు అమ్మాయి అనుకుని వాళ్ళు ఆల్రెడీ నన్ను ఓన్ చేసుకుని ఉంటారు కాబట్టి నాతో అందరూ మంచిగా ఉంటారు అండ్ ఫ్రెండ్స్ లానే ఉంటారు. సో చెప్పుకున్నారు కూడా, వాళ్ళకి బాధ ఉంటుంది. బట్ ఏం చేస్తారు ఇంకా? నువ్వేం చెప్తుంటావు అట్లాంటప్పుడు? నేనా అలా ఏం లేదు, మీరు ట్రై చేయండి, వస్తుంది, అలా ఏం ఉండదు, మళ్ళీ టైం మారుతుంది, పాజిటివ్ గానే చెప్తారు. మనకి ఎక్కువ ఉన్న హీరోయిన్స్ అందరూ 80% కన్నడ అమ్మాయిలు ఉంటారు. బట్ రీజన్ ఏమైంది అంటే ఎందుకు ఓన్లీ అక్కడ నుంచి తీసుకుంటారు? మేబీ బికాస్ కొంచెం ఏమైనా రీజనాలిటీ చేంజెస్ ఏమైనా ఉంటాయన్నా, ఫేస్ అలా ఉంటుందేమో. కదా నువ్వు నన్ను బాగా లాక్ చేస్తున్నావు. అంటే ఇంకో రీజన్, ప్రాక్టికల్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే, మోస్ట్లీ మేము అక్కడ నుంచి వచ్చేసరికి ఒక స్కెడ్యూల్ అంటే మార్నింగ్ అంటే 1 week ఉండొచ్చు, 10 days ఉండొచ్చు,
విల్ బి లాక్డ్ హియర్ ఓకే లైక్ ఓకే మాకు మేము డెడికేటెడ్గా ఇక్కడే ఉండిపోతారా డెడికేటెడ్గా ఇక్కడే ఉండిపోతాం ఒక వేరే 10 days, నావిగేషన్ 15 ఉండదు days. ఇక్కడ మీకు ఎక్కడికి వెళ్ళలేరు ఎక్కడికి ఎవరు తెలియదు ఎవరు సో తెలియదు షూట్కి వెళ్ళడం రూమ్కి వెళ్ళడం షూట్కి వెళ్ళడం రూమ్కి వెళ్ళడం అది రీజన్ అయి ఉండొచ్చు అది రీజన్ మీకు మోస్ట్ ఆఫ్ ది టైం ఇప్పుడు ఒక హీరోయిన్ మీద ఎక్కువ ఉంటుంది సీన్స్ ఇదంతా కూడా సో హీరోయిన్ టైం అనేది డెఫినెట్లీ షూటింగ్స్కి ఎక్కువ కావాల్సి ఉంటుంది సో అందుకని మార్నింగ్ టిల్ ఈవినింగ్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ ఆర్ ఎనీథింగ్ ఇక్కడ ఫ్యామిలీ ఇదే ఇక్కడికి వచ్చాక యా సో మోస్ట్లీ ఆ రీజన్తోనే ఇక్కడికి వచ్చాక దే డెడికేట్ మోర్ టైమ్ టు ది ప్రాజెక్ట్ అనే ఒక ఉద్దేశంతోనే తీసుకొస్తారేమో అది అయ్యి ఉండొచ్చేమో కామ పెట్టావు ఓకే సో అయ్యి నైస్ బాగా చెప్పావు అండ్ ఫస్ట్ కెమెరా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ కన్నడలోనే కదా సో కన్నడ అంటే మీ ఓన్ లాంగ్వేజ్ కాబట్టి నీకు పెద్దగా ప్రాబ్లం ఉండదు లేదు చాలా ప్రాబ్లం ఉండింది బికాజ్ నేను థియేటర్లో చేశాను కాబట్టి ఫస్ట్ కెమెరాలో యాక్చువల్లీ నాకు ఒక చిన్న ఒక హ్యాండ్ షాట్ అయితే పెట్టారు ఇలా నేను డ్రెస్ని ఇలా అనుకోవాలి జస్ట్ అదొక సింబాలికలీ అలాగా చూపించారనమాట సో దట్ వాజ్ ది ఫస్ట్ షాట్ సో నేను నాటకాలే చేశాను కాబట్టి అక్కడ ఏంటంటే ముందుగానే చాలా ప్రిపేర్ అయి ఉంటాము అండ్ తర్వాత షోస్ ఉంటుంది అలా ఉండేది కదా యాక్టింగ్ తెలుసు యాక్టింగ్ సేమే ఉంటుంది థియేటర్ ఆర్టిస్ట్ థియేటర్ ఆర్టిస్ట్ యాక్టింగ్ అనేది సేమే ఉండొచ్చు కానీ చాలా ప్యాటర్న్స్ అయితే చేంజెస్ ఉంటాయి కదా సో కెమెరా ఫేస్ చేయడం వాజ్ డిఫికల్ట్ నాకు కొంచెం నేను అక్కడ కూడా ఫస్ట్ నేను చేసిన సీరియల్లో కూడా కుందాపుర కన్నడ అని ఉంటుంది ఇట్ వాజ్ నాట్ లైక్ ప్రాపర్ కన్నడ అంటే ఓకే వేరియేషన్ కన్నడలో కర్ణాటకలో వేరే డైలెక్ట్స్ ఎలాగ స్లాంగ్ కూడా కాదు కన్నడలో కొంచెం సౌత్ కెనరా వెళ్ళే వైపు చాలా కుందాపుర కన్నడ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది సౌత్ కర్ణాటక సో మంగళూరు ఆ సైడ్ నుంచి తుళు కొంకణి అంతా ఉంటుంది కదా మైసూర్ ఇన్ బిట్వీన్ ఇన్ బెంగళూరు అండ్ మైసూర్ ఇన్ బిట్వీన్ ఉంటుంది నార్త్ వేరు సౌత్ వేరు కదా సో అక్కడ సో సౌత్ కర్ణాటక లాంగ్వేజ్ ఒకటి అనమాట అది ఆల్మోస్ట్ చాలా చేంజ్ ఉంటుంది అనమాట ఇట్స్ అ డిఫరెంట్ లాంగ్వేజ్ లానే అనుకోవచ్చు సో ఆ లాంగ్వేజ్ని నేను నేర్చుకొని కన్నడలో నేర్చుకొని మాట్లాడాలి లైవ్ రికార్డింగ్ ఉండేది సో అది కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉండింది ఫస్ట్ సీరియల్ బట్ ఆ తర్వాత ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్స్ టు ది డైరెక్టర్ రమేష్ ఇంద్రాని హీ డైరెక్టెడ్ సో ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా అంటే వండర్ఫుల్ అని ఇప్పుడు అంటున్నాను ఎందుకంటే నేను అంత నేర్చుకున్నాను అక్కడ నుంచి కాబట్టి ఇప్పుడు వండర్ఫుల్ అనిపిస్తుంది బికాజ్ ఐ గాట్ టు లెర్న్ సో మచ్ ఇన్ మై వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి సో అప్పుడులో చాలా డిఫికల్ట్గా ఉండేది అసలు నాకు చెమట వచ్చేసేది 7 o'clock షార్ట్లో ఉండాల్సింది అక్కడ అంటే ఆ ప్రొడక్షన్లో మటుకు 7 o'clock స్టార్ట్ చేసేవారు బై 8 o'clock ఫినిష్ చేసేవారు అనమాట అలా ఉండేది బట్ వెరీ స్ట్రిక్ట్ అండ్ నైస్ ప్రొడక్షన్ అంటే చాలా మంచిగా తీసేవారు అనమాట ఇట్ వాస్ అ వెరీ గుడ్ ప్రొడక్షన్ సో ఆ సీరియల్ ఇక్కడ డబ్బింగ్ అయ్యేదంట అప్పుడు నేను చేసినప్పుడు ఇక్కడ చూసారు జీ తెలుగులో శశిరేఖ ముందు పరిచయం ఉన్నాను ఆ తర్వాత నుంచే సో అది డబ్బింగ్ అయ్యేది కాబట్టి ఆ తర్వాత నుంచే నాకు యాక్చువల్లీ చాలా కాల్స్ వచ్చేది ఈవెన్ ప్రభు గారు అడుగుదాం అనుకున్నాను కన్నడలో అలా బాగానే ఉంది నీకు ఆఫర్ తెలుగు ఆఫర్ ఎలా వచ్చిందా అంటే కన్నడ నుంచి ఫస్ట్ తెలుగు వచ్చేస్తే ఓకే కన్నడలో 3 సీరియల్స్ చేశాక నువ్వు తెలుగు ఆఫర్ ఎట్లా వచ్చిందని అడుగుదాం అనుకున్నాను అదే మేబీ డబ్బింగ్ వల్ల చూసారేమో నన్ను ఇక్కడ ఓకే బాగుంటుంది అని నాకు చాలా కాల్స్ వచ్చాయి బట్ నేను అప్పుడు లేదు నాకు కన్నడ తప్ప ఇంకా వేరే లాంగ్వేజ్ తెలుగులో ఒక్క వర్డ్ కూడా రాదు నాకు నేను ఎలా చేయగలుగుతాను లాంగ్వేజ్ లేదు నేను ఎలా చేయగలుగుతాను అంటే బట్ దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ఆర్ టెక్నీషియన్స్ కావచ్చు బికాస్ దే గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇనిషియలీ నేను ఇక్కడ లేదు మేము నేర్పిస్తాం మీరు వచ్చి చేయండి అన్నట్టుగానే చెప్పారు సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్ అంతకుముందు శశిరేఖ ముందు ఒక 2, 3, 4 ప్రాజెక్ట్స్ వచ్చాయి 4 ప్రాజెక్ట్స్ వద్దన్నా తెలుగే 4 ప్రాజెక్ట్స్ వద్దన్నా తెలియకొద్దన్నో కానీ తెలియక అదే డెస్టినీ క్రియేటెడ్ అంటారు చూడు మనం తీసుకుందాం అంటే రాదది సో యూ గాట్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ తెలుగులో సినిమా కూడా చేశాను సీరియలే కాదు ఐ థింక్ 2 movies ఒకటి మెయిన్ లీడ్ ఇంకటి వన్ ఆఫ్ ద హీరోయిన్స్ రైట్ అది అంత నాట్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ బట్ సెకండ్ వన్ ఓకే ఫస్ట్ అబౌట్ ఇది నా ప్రేమ కథ విత్ మన రవి గారు సో ఎట్లా వచ్చింది ఆఫర్ సినిమా ఆఫర్ బికాస్ ఆఫ్ శశిరేఖనే వచ్చింది అంటే సినిమా చేశాను ఒక సినిమా చేస్తున్నా అనే దానికంటే ఎక్కువ శశిరేఖ చాలా సినిమాటిక్గా తీశారు బికాజ్ నువ్వే ముద్దమందారం కూడా అలాగే సినిమా యాక్చువల్లీ నేను శశిరేఖ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఈవెన్
ప్రజెంట్ వైల్ మీరు మీ కాస్టింగ్ జరిగేటప్పుడు కూడా మనం హౌస్ ఉండేది కదా, మనం హౌస్ ఉండేది. సో మీరందరూ రావడం, యువర్ పిక్డ్ ఫ్రమ్ ఫేస్బుక్ ప్రొఫైల్ లో చూసి ఐ నో దట్ బికాస్ ఐ వాస్ దేర్. ఏ దిస్ గై ఇస్ నైస్ అని కూడా చూపించారు నాకు ప్రభు గారు. సో అలా సీనియర్ అయితే 6 months. సీనియారిటీ. ఓకే ఓకే నైస్. సో శశిరేఖ చాలా సినిమాటిక్గా తీశారు మేడం. మై వెరీ ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఫ్యూ డేస్ స్టార్టింగ్లో మహానటి గెటప్స్ ఉంటాయి. నాట్ మహానటి సినిమాలో సావిత్రి గారి గెటప్ ఫేమస్ అయింది. యా బట్ ప్రాపర్ ఆహన పెళ్లి అంటే కీర్తి సురేష్ గారు వేసుకునే ముందు సేమ్ గెటప్ నేను చేస్తాను. సో అలాంటి ఆ గెటప్ వేసుకొని తెలుగు సినిమాస్ అప్పుడు పాత సినిమాస్ అన్ని వెళ్ళి చూసి అండ్ ఐ గోట్ టు నో అబౌట్ ది లెగసీ అండ్ ఆల్ దాట్. అండ్ యా అండ్ ఆ తర్వాత అక్కడ సాంగి టెంపుల్లో ఆ షూటింగ్ చేసాం కదా రామోజీ ఫిల్మ్ సిటీలో. సో ఆ షూటింగ్ చేసినప్పుడు కూడా ఇంత గ్రాండ్యూర్గా నేను షూటింగ్ చేయడం కూడా చూడడం ఫస్ట్ టైం. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ నా ఎక్స్పీరియన్స్. షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ శశిరేఖ ఫ్రమ్ ది స్టార్ట్ టు లాస్ట్ ఒక సినిమాటిక్గా ఉండేదన్నమాట. ఒక సీరియల్ని ఆ రేంజ్లో మోస్ట్లీ ఆ తర్వాత నేనే చేశాను, కానీ దట్ రేంజ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి రీచ్. చాలా బాగుండేది. సో అది చూసి మూవీ ఆఫర్ వచ్చింది, శశిరేఖ చూసి మూవీ ఆఫర్ వచ్చింది. శశిరేఖకి ఎప్పటికీ కూడా వాళ్ళందరికీ జనాలందరికీ ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్ అనమాట. చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు దే రిమెంబర్ దే రీకాల్ దేర్ మూమెంట్స్ విత్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళందరూ ఫ్యామిలీతో కలిపి చూసిన మూమెంట్స్ అంతా తలుచుకుని నన్ను అంతా ఓన్ చేసుకున్నారు. సీన్స్ కూడా ప్రతి సీన్స్ కూడా ఫ్యామిలీ సీన్స్ మీది, పల్లెటూరు వాతావరణం అండ్ అబ్బాయి ఎక్కడి నుంచో రావడం అండ్ బాగుండేది. ఆ డ్రీమ్ గల్ అంతే ఆ కాన్సెప్టే డిఫరెంట్గా ఉండేది అనమాట. ఫస్ట్ టైం ఇన్ సీరియల్స్ అలా వచ్చింది అని అంటే అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా చిలిపిగా నాకు సెట్ అయిపోయింది బాగా. అదే ఒరిజినల్ క్యారెక్టర్ కదా, ఇంట్లో అల్లరి పిల్ల, అది కొంతమంది మనకి ముద్దమంది వాళ్ళకు సేమ్ క్యారెక్టరైజేషన్. సో దానికి ఓకే అది సూపర్ ఫేమ్లో ఉన్నప్పుడు నీకు క్యారెక్టర్ వచ్చింది, నువ్వు సినిమా ఒప్పేసుకున్నావు. బట్ సినిమా సరిగ్గా వెళ్ళలేదు కదా, రైట్? సో అదే ఎట్లా అనిపించింది అంటే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళావు, సో నెక్స్ట్ ఇంకా పైకి వెళ్దాం అనుకుంటారు, కానీ మనం మళ్ళీ సీరియస్గా వచ్చాం. ఓకే నీకు ఆ సినిమా కన్నా సీరియల్ ఫేమే ఎక్కువ, నీ ఫేమ్ దానికి ప్లస్ అవ్వాలి అంతేగా. సో బట్ అంత మనం అనుకున్న సినిమా తర్వాత ట్రై చేశాను కొన్ని ఆడిషన్స్కి అంతా అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక హయ్యర్ లెవెల్కి వెళ్దామని అనుకుంటారు కదా. ఇట్ ఈస్ స్టిల్ మై డ్రీమ్ టు బీ ఇన్ సినిమాస్. హీరోయిన్గానే ఉండాలి అనేది కూడా కాకుండా మంచి క్యారెక్టర్స్ చేయాలి, రోల్స్ చేయాలి, యా ప్రామినెంట్ రోల్స్, యాక్టింగ్ స్కోప్ ఉండే రోల్స్ చేయాలనేది అయితే డెఫినెట్లీ ఆశ ఉంది. చూడాలి ఎప్పుడవుతుందో. బట్ రెండో సినిమా అది ఇట్ వాజ్ నాట్ ఈవెన్ ప్లాన్డ్. సరే అయితే ఒకటి ఇది నా ప్రేమ కథ గురించి చెప్పింది కాబట్టి, సో మూవీ ఎక్స్పీరియన్స్, సీరియల్ ఎక్స్పీరియన్స్. సో ప్రజెంట్ కొంతమంది చెప్తారనమాట, జనరల్గా ఇప్పుడున్న సినారియో ఏంటంటే ఏదైనా సినిమా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు మనం సీరియల్ అని చెప్పామనుకో, సీరియల్ ఆర్టిస్టా, సీరియల్ యాక్టింగ్ అని ఈవెన్ ఆడిషన్ కూడా ఇవ్వకుండా పంపేస్తున్నారు. బట్ అటన్నా సీరియల్లో చూసి నిన్ను తీసుకున్నారు అంటున్నావు. సో ఆబ్వియస్లీ సీరియల్ యాక్టింగ్ చూసి తీసుకున్నారు, సినిమా చేసావు. సినిమా చేసాం కానీ అక్కడ కూడా మాకు సీరియల్ యాక్టింగ్ వద్దు అన్నారా ఒకసారి. అది సీరియల్ యాక్టింగ్ ఒకటి, థియేటర్ యాక్టింగ్ ఒకటి, సినిమా యాక్టింగ్ ఒకటి ఖచ్చితంగా ఉండదు. అదే అలా ఉండదు. నేను చెప్పేది ఆ గుడ్ యాక్టర్ నోస్ వాట్ టు డూ, వాట్ టు గివ్ అనేది తెలుస్తుంటుంది. అంటే వాళ్ళకి ఏంటో మేము ఓవర్ యాక్టింగ్ చేస్తాము అనేది ఉంటుంది కదా సీరియల్లో, జనరల్గా సస్టైన్ చేస్తాం మేము. యాక్చువల్లీ సీరియల్ యాక్టర్స్కి ఎలా అమౌంట్ చేయాలి, ఎలాంటి దాంట్లో అనేది ప్రిసైజ్గా తెలిసి ఉంటుంది నన్ను అడిగితే. ఇక్కడ ప్యాటర్న్ అలా ఉంది సీరియల్లో. మాకు క్లోజప్స్ ఎలా చూపిస్తారు అండ్ ఆ ప్యాంట్ షర్ట్స్ అవి ఖచ్చితంగా ఉంటుంది. దట్ ఈస్ ది ప్యాటర్న్. అండ్ జనాలు కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఎక్కువ చూస్తారు కాబట్టి ఆ ప్యాటర్న్లో సీరియల్ తీస్తారు. డ్రామా కావాలి కాబట్టి అండ్ ఆ రియాక్షన్స్ కట్ కావాలి కాబట్టి, యాజ్ యూ నో కొంచెం డ్యూరేషన్ ఉండాలి కాబట్టి సీరియల్స్లో అలా తీస్తారు. యా మేబీ అందుకనే సినిమా వాళ్ళందరికీ ఓకే వీళ్ళు చేసేదే ఓవర్ యాక్టింగ్ అనేది వాళ్ళకు ఉంటుందేమో. బట్ ఇట్ ఈస్ లైక్ దట్. అంటే ఇప్పుడు ఒక థియేటర్లో మేము స్టేజ్లో చేస్తున్నామంటే ది లాస్ట్ వన్ షుడ్ ఆల్సో నో అవర్ ఎమోషన్ కాబట్టి లాస్ట్లో కూర్చున్న వాళ్ళకు కూడా మా ఎమోషన్ కావాలి.
హెవీగా చేయాల్సి అండ్ ఉంటుంది. వాయిస్ కూడా. అండ్ టీవీకి వచ్చేసరికి కూడా టీవీ ఇస్ దిస్ మచ్. సో వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు, ఇక్కడ కూర్చొని చూస్తారు, బట్ అయినా సరే వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ మోర్. సీరియల్ ప్యాటర్న్ లా ఉంటుంది, మూవీ సినిమా అంత పెద్దగా ఓన్లీ సినిమానే మీరు చూస్తుంటారు కాబట్టి యూ నీడ్ నాట్ డూ సో మచ్. అది ఐ థింక్ మనకు తెలిసి ఉంటుంది, నువ్వు కావచ్చు నేను కావచ్చు. సో ఐ థింక్ అది నేను చాలా విష్ చేసుకునేది అది, లైక్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. తెలుసుకోవాలి, లైక్ సీరియల్ ఆర్టిస్ట్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఎనీ సినిమా ఆర్టిస్ట్. జస్ట్ ఆ మైన్యూట్ లేయర్ తీసేస్తే అంతా ఒకటి. యాక్టింగ్ అనేది ఇస్ అ సింగిల్ థింగ్. ఎక్కడైనా యాక్టర్స్ అండ్ యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ ఎనీవేర్. సీరియల్ యాక్టింగ్ అది ఇది అది డిఫరెంట్. ఏదైనా చేయగలం చెప్తాను. ఇఫ్ దే ఆర్ థింకింగ్ లైక్ దట్, ఐ థింక్ దే ఆర్ నాట్ వెరీ నాలెడ్జబుల్ అని నన్ను అడిగితే. ఓకే, నైస్. యాక్చువల్లీ సీరియల్స్ చేసేటప్పుడు నేను విన్నా యాక్చువల్లీ, జనరల్గా అమ్మాయిలు నాకు ఆ సీన్ కంఫర్ట్ లేదు, ఈ సీన్ చేయను, ఆ సీన్ చేయను అంటారు. బట్ నువ్వు ఒక సూసైడ్ అటెంప్ట్ సీన్ ఏదో ఒకటి ఉంది, చాలా ఎత్తు మీద ఉంది. అది అక్కడ మేము కూడా షూట్ చేసాం. ఆ పాండ్లో ఇక్కడ దూకేయాలి యాక్చువల్లీ. నువ్వు టక్కని చెప్పగానే దూకేసావంట, డూప్ కూడా లేకుండాను. అంటే అది ఫస్ట్ సీరియల్ కదా. అండ్ ఆల్సో నేను ఇదే చెప్పాను కదా, హనుమకొండకి వెళ్ళొచ్చాను, జనాల ప్రేమ అంతా చూసాను, రెస్పాన్సిబిలిటీ ఉండింది. ఐ వాజ్ లైక్ ఐ హావ్ టు గివ్ ఆల్ మై సెల్ఫ్ ఇన్ టు దిస్. ఇప్పుడు అందరికీ నేను బాగా చేసి చూపించాలి. సో డైరెక్టర్ ఏం చెప్పినా అది చేయాలనేది అయితే నేను పక్కన చెప్పేవారు, మేఘన ఏం చెప్పినా చేసేస్తున్నా అంటే మా కాంపిటీషన్ ఇప్పుడు మనం చేయకపోతే మనం అడుగుతారు అంటే నాకు అంత ఎక్సైటెడ్గా ఉండేదాని అనమాట. ఈవెన్ టుడే ఐ హ్యావ్ దట్ ఎక్సైట్మెంట్. బికాజ్ ఇప్పుడు శశిరేఖ అంత ఫేమ్ ఇచ్చిందంత హ్యాపీనెస్ నాకు ఇచ్చింది అంటే డెఫినెట్లీ ఇచ్చిన తర్వాత కళ్యాణ వైభవం ఆల్సో బిగ్ హిట్, రక్త సంబంధం. సో అదంతా వచ్చింది అంటే మేబీ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్ అండ్ ఆ సిన్సియర్గా ఉన్నాను కాబట్టి మోస్ట్లీ వచ్చిందని. దట్ ఈస్ ది ఓన్లీ ఫార్ములా ఐ ఫాలో. సో అందుకనే అప్పుడు ఇప్పుడైనా కొంచెం చూసుకుంటానేమో కింద మంచిగా ఉందా లేదా అని. ఈసారి కొంచెం చూసుకుని దూకుతాం. అప్పట్లో చూసుకోకుండా దూకేసాను. యాక్చువల్లీ ఇటు ఒక ఫాల్స్ లా ఉండేది. వాళ్ళు యాక్చువల్లీ మేనేజర్స్ వాళ్ళందరూ ఒకసారి ట్రై చేసి చూశారు. అండ్ నేను ముందే చెప్పాను కదా, ఐ వాజ్ వెరీ హైపర్ ఉండేదాన్ని నేను. సో చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న వాళ్ళు ఎక్కడైనా ఫాల్స్కి తీసుకెళ్తే అప్పుడు కూడా అలాగా వాటర్ అంటేనే నాకు ఇష్టం అనమాట. దూకాను, అది కూడా చేశాను. అంటే దూకడం అంటేనే మోస్ట్లీ నాకు ఇష్టం కాబట్టి నాకు అది భయం ఉండదు. సో ఎవరైనా భయం షూటింగ్ లో కూడా ఇప్పుడు అబ్బాయిలే కొంచెం భయపడుతుంటారు. ఎందుకు ఇంత భయపడతారని నాకు ఆశ్చర్యం. భయంగా కూడా ఉంటుందని, నొప్పి కూడా తగ్గుతుందా అంటే అబ్బాయిలు పాపం గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఏమైనా ఆలోచిస్తారు. మన కాలు చేతిరిగితే కొంచెం బాగుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దూకడానికి ఇంత ఆలోచిస్తున్నారంటే ఎవరో ఒకళ్ళు దూకి చూస్తుంటారు. కింద సేఫ్టీ అయితే అది నాకు తెలియదు. హైట్ ఫోబియా ఉంటుందంట, తెలియదు నాకు. చాలా రోజుల యాక్చువల్లీ తర్వాత హీరో ప్రతాప్ లిటిల్ స్కేర్డ్. తను చేశాడు కానీ దూకే ముందు హనుమంతుడిది అంటే తనకి ఎలా అంటే తన తర్వాత చెప్పాడు అనమాట, ఈ అమ్మాయి దూకేసింది అని. చాలా శ్లోకాలు అవి చెప్పుకొని దూకాడు అనమాట. కిందకి వెళ్ళా చూపించాడు, ఇక్కడ చూడు రాయి ఇక్కడే ఉంది, పొరపాటున తగలు ఉంటే ఏహే తగలదు, వాళ్ళు ఇక్కడ దూకమన్నారు కదా, దూకే ఏం కాదులే. ఆల్రెడీ మేనేజర్స్ దూకి చూపించారు. యాక్చువల్గా ఏం ప్రాబ్లం ఉన్నా కింద వాళ్ళు కూడా ఉన్నారు, సేఫ్టీ ఉన్నారు. హైట్ ఫోబియా ఉంటదంట చాలా మందికి. వాటర్ నుంచి రాళ్ళు కనిపించవు మనకి జనరల్ గా, కనిపించవు. అది మన ఫేట్ కూడా, మన లక్ కూడా. ఇన్ కేస్ కొంచెం అటు ఇటు అయ్యి విండ్ ఉంటుంది, కొంచెం పక్క పడ్డ రాయి మీద పడితే సేఫ్టీ తీసుకునే ఉంటారు. షూటింగ్స్ లో మాక్సిమం తీసుకుంటారు కానీ చాలా మంది ధైర్యం చేయరు. లేడీ సూపర్ స్టార్, నాట్ సూపర్ స్టార్, సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్. సో నైస్. చాలా మంది అంటే మనం ఇంటెంట్ బాగుంటే దేవుడు ఏం చేయలేడు. ఇంటెంట్ బాగుంటే కంటెంట్ అలా వస్తుంది. అర్థమైంది నాకు. వెరీ నైస్. అండ్ యూట్యూబ్ ఎలా జరుగుతుంది? యూట్యూబ్ జరుగుతుంది. వి లైక్ డూయింగ్ వ్లాగ్స్. నేను స్వరూప్ మేము అంటే ఒక వ్లాగ్స్ వల్ల అయినా ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేస్తాం. కుకింగ్ అని ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఏమేమి టూర్ వేస్తారు? కిచెన్ టూరు, ఫ్రిడ్జ్ టూర్, ఫ్రిడ్జ్ టూరు, కొంతమంది మేకప్ కిట్ టూర్. అది నేను చేయలేదు అనుకుంటాను, మోస్ట్లీ చేయలేదు, తెలియదు. ఈ మధ్య నేను ఒక చోట చూసా బాత్రూమ్ టూర్ కూడా. బాత్రూమ్ టూర్ చేయను ఎప్పటికీ కూడా. నువ్వు చేయలేదు, నేను చూసా ఒక చోట బాత్రూమ్ టూర్. ఓకే, ఏం చెప్తారు? పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ మేబీ, అందుకనే ఇస్తారు. నేను ఎప్పుడైనా మధ్యలో వ్లాగ్స్ చేయట్లేదంటే ఐ గెట్ సో మెనీ డిఎమ్స్, వై ఆర్ యు నాట్ డూయింగ్,
చేయండి అన్నట్టుగా అడుగుతారు. నేను ఎవరిని అడిగారు ఇట్లా బాత్రూమ్ టూర్ బాత్రూమ్ టూర్ చేయమని ఎవరు అడగలేదు, బట్ ఫ్రిడ్జ్ టూర్ చేయమని అడుగుతారు. అడుగుతారు. చూపించా ఫ్రిడ్జ్లో ఏమని? చూపించాను, ఎంత బాగా అస్సలు బాగా చూడడానికి కూడా చూపించాను. నువ్వు కనీసం టూర్ చేస్తున్నాం కదా, నీట్గా ఉంచవా? తీసేసి ఆల్రెడీ పెరిగేసినట్టు వేసేస్తావా? వెరీ హానెస్ట్. నిజాయితీ పర్వాలేదు అబ్బా. సో ఓకే, ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాం, సీరియల్స్ చేస్తున్నాం, అండ్ అట్ ద సేమ్ టైం బిజినెస్ ప్లాన్ చేస్తున్నాం, వెబ్సైట్. అసలు ఎట్లా? మనకి 24 hours కదా ఉన్నాయి, మాకు 24 hours ఉన్నాయి, కానీ మాకు ఒకటి చేయడానికి అవ్వట్లేదు. నువ్వు 3 ఎట్లా మేనేజ్ చేస్తావు? సీరియల్స్ యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం ఫ్రీగానే ఉన్నాను, బట్ రక్త సంబంధం, కళ్యాణ వైభోగం ఒకేసారి జరిగేది. అప్పుడు పెళ్లి కూడా చేసుకున్నాను. సో ఇట్ ఆల్ హ్యాపెండ్. నేను ఎలా మేనేజ్ చేశానో నాకే తెలియదు, అదంతా మేనేజ్ అయిపోయింది. అంటే ఆర్టిస్ట్ కి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫేస్. మనం 2 కాల్ షీట్లు చేస్తే మిడ్ నైట్ అవుద్ది, ఎర్లీ మార్నింగ్ 24 hours చేసిన రోజులు ఉన్నాయి. మనం నిద్ర లేకపోతే ఫస్ట్ కళ్ళు తేడా కూడా వస్తాయి. బట్ అది చాలా కష్టమైన పని కదా. అంటే మోస్ట్లీ ఎంజాయ్ చేస్తూ చేస్తే ఏది కష్టం, ఇష్టపడి చేస్తే ఏది కష్టం కాదు. కోట్ వచ్చింది మనకి, ఒక రాసుకోండి. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year నుంచి సీరియల్ ఏం చేయలేదు, కెమెరా ఫేస్ చేసి యాక్ట్ చేయలేదు. ఎక్స్క్యూజ్ మీ, నా క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకున్నాను. కళ్యాణ కంపెనీ లాస్ట్, సో ఇప్పుడు తర్వాత కామా లేకపోతే ఫుల్ స్టాప్ అయినా? అంటే నాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు బిజినెస్ కూడా పెడుతున్నారు కదా మీరు, సో కంపెనీసి ఇటుగానే జంప్ అయిపోతున్నామో నువ్వు? లేదు, ఆ శశి ఫేస్ మిస్ అవుతుంది కదా. యాక్టింగ్ తర్వాతే ఏదైనా. సో అదంతా యూట్యూబ్ కానీ వెబ్సైట్ కానీ జస్ట్ కామాయే. కామన్. మళ్ళీ యాక్టింగ్ స్టార్ దగ్గర చెరిపేసి మళ్ళీ కంటిన్యూ స్టోరీ. వెయిటింగ్ ఫర్ ది రైట్ ప్రాజెక్ట్ అంతే. సీరియల్స్ అనేసరికి ఎట్లాంటి సీన్లు అయినా చెయ్యాలి. సో అది పెళ్ళికి ముందు ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ జనరల్ పేరెంట్స్ కూడా కొంతమంది ఒప్పుకోరు, అమ్మాయి సీరియల్స్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీస్ అని ఇట్లా వేరే వాళ్ళు రిలేటివ్స్ అలా అనుకుంటారని. అలాంటిది మీ పేరెంట్స్ నేను నమ్మి పంపించారు, యూ సక్సీడెడ్ అందులో. కానీ నీకు పెళ్ళయ్యాక కూడా మీ హస్బెండ్ సపోర్ట్ ఉంది, మీ అత్తగారు మెయిన్. సో అత్తగారు వాళ్ళు ఒప్పుకోలేరు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉన్న పక్కన రిలేటివ్స్ ఏంటి మీ కోడలు ఎట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు. సో మీకు ఈ సపోర్ట్ ఎట్లా ఉంది మీ హస్బెండ్ నుంచి కానీ అత్తగారి నుంచి కానీ? ఇప్పుడు ఆల్ గుడ్. అంటే కొంచెం స్పెక్యులేషన్స్ ఉండేది మా అత్తగారి సైడ్ అంటే అదే మీరు చెప్పినట్టు జనాలు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమంటారో అని భయం డెఫినెట్లీ మా అత్తగారికి, మావయ్య గారికి వాళ్ళకి ఉండింది. బట్ ఆల్రెడీ రన్నింగ్ సీరియల్లో ఉండగా పెళ్లి చేసుకున్నాను. ఆల్సో స్వరూప్ వాళ్ళని కన్విన్స్ చేశాడు అనమాట. ఆయనే కన్విన్స్ చేశాడు. లవ్ మ్యారేజ్. సో అంటే తిను తెలుసు నాకు, తిను సీరియల్ చేస్తుండగానే నాకు కూడా తెలుసు కాబట్టి షీఈస్ గుడ్, ప్రాబ్లం ఏమి ఉండదు, యాక్టింగే అది అన్నట్టుగా వాళ్ళు. యాక్టింగ్ అది సరే, నా దగ్గర మంచి క్వశ్చన్ ఉంది, యాక్టింగ్ అది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. సో వాళ్ళు కూడా సరే చూద్దాం అన్నట్టుగా కొంచెం ఉండింది వాళ్ళకి భయాలు అవి అత్తగారికి. తర్వాత కన్నడ డబ్బింగ్ అయ్యింది అనమాట కళ్యాణ వైభోగం. ఇంకా వస్తుంది అక్కడ కన్నడలో. కన్నడలో సీరియల్ ఎక్కడ డబ్బింగ్ అయింది? ఇక్కడది కన్నడలో డబ్బింగ్ అయింది. ఇప్పుడు ఇక్కడది మార్కెట్. ఓకే. సో అప్పుడు జనాలందరూ నేను ఏదైనా ఫంక్షన్లో కలిసినప్పుడు వాళ్ళతో వచ్చి మాట్లాడడం కానీ, అండ్ మా అత్తగారికి వెళ్ళి తను బాగా యాక్టింగ్ చేస్తుందని యాక్టింగ్ గురించి మాట్లాడినప్పుడు వేరే ఏ విషయాలు ఏం మాట్లాడలేదు, ఎవరు ఏం అనుకోలేదు. అంటే కొంచెం ఆ నోషన్ ఉంటుంది మోస్ట్లీ పేరెంట్స్లో, అలా జనాలు ఏమనుకుంటారో అనేది. బట్ యాక్చువల్లీ జనాలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ మధ్యన. సో వాళ్ళు అలా వెళ్ళి చెప్పేసరికి దే ఆల్సో నో బెటర్, లైక్ నా గురించి ఇంకా మంచిగా పర్సనలీ దే గోట్ టు నో మీ. బట్ జనాలు ఎలా పర్సీవ్ చేసుకుంటారో అనేది వాళ్ళకి ఉంటుంది. బట్ అయినా సరే వాళ్ళందరూ మంచిగా రియాక్షన్ ఇచ్చేసరికి దే ఆర్ మోర్ హ్యాపీయర్ నౌ. ఇంకా సో వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది నాకు, పేరెంట్స్ తో పాటు అత్తగారి సపోర్ట్ లేకుండా చేయలేం. పెళ్లి తర్వాత వేరే ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది కదా. సో నువ్వు ఇంత మంచి హిట్, దాని తర్వాత కళ్యాణం కమనీయం కూడా సూపర్ హిట్ బాగా జరిగింది. సో సపోర్ట్ బాగుంది, సో బాగుంది. సీన్స్ వైజ్కి వస్తేనేమో ఎందుకు అంటే ఎక్కడికి వస్తున్నావు, నువ్వు ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? అది నువ్వు ముందు ఊహించేసావా? సరే, హీరోయిన్స్ అనేసరికి ఫస్ట్ మనకి సీరియల్స్ ఎక్కువ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి జనరల్గా. చూసే వాళ్ళకి అది ఇద్దరే కనిపిస్తారు, కానీ ఇక్కడ మనం సీన్స్ చేసేటప్పుడు పక్కన కెమెరా మ్యాన్ కానీ, లైట్ మ్యాన్స్ కానీ, అసిస్టెంట్లు, మేకప్ అసిస్టెంట్లు అందరూ చుట్టూ చూస్తుంటారు, ఇలా పెట్టుకుని ఇప్పుడు చూడదు. సో అది కొంచెం ఎంబారసింగ్ ఉంటుంది. సో హౌ యూ ఫీల్ నువ్వు చేసేటప్పుడు? నాకు ఎంబారసింగ్ అనిపించలేదు మోస్ట్లీ, బికాస్ నేను థియేటర్ చేస్తున్నాను కాబట్టి. థియేటర్ నాటకాలు చేసినప్పుడు డెఫినెట్లీ వీ నో దట్ పీపుల్ ఆర్ వాచింగ్ అస్.
యా డైరెక్ట్ ఉంటారు కదా, సో మాకు తెలుసు. అండ్ ఇక్కడ కూడా ఎవరైనా చూస్తే నాకు ఇంకా ఇంకా ఒక స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. ఓకే, నన్ను చూస్తారు ఇప్పుడు, నేను ఇంకా బాగా చేయాలి. నాట్ ఓన్లీ ఫర్ ది ఎనీ కైండ్ ఆఫ్ యాక్టింగ్, అంతా మనం ఎమోషన్సే కాబట్టి. అండ్ ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ దట్ లవ్ సీన్స్. అంటే ఇట్స్ ప్యూర్ లవ్, ఒక ఎమోషన్ అది. అండ్ అది జనాలు ఎంజాయ్ చేస్తారు. అది లైక్ ఎంత బాగా యాక్ట్ చేస్తే ఆ అమ్మాయి అంత బాగా ఇన్వాల్వ్ అయ్యి చూస్తారు. నువ్వు ఇక్కడ ఎంత ఇన్వాల్వ్ అయితే వాళ్ళు అక్కడ ఇన్వాల్వ్ అవుతారు కదా. సో మోస్ట్లీ మీకు తెలిసినట్టే లైక్ యూ అండ్ మీ నో హౌ ఇట్ హ్యాపెన్స్. అంటే అక్కడ కెమెరా ఉంటుంది కాబట్టి వీఆర్ యాక్చువల్లీ నాట్ డూయింగ్ ఎమోటింగ్ ఎనీథింగ్ టు ది పర్సన్ దట్ వీఆర్ ఇన్ ఫ్రంట్ కదా. బట్ మనం రియలిస్టిక్గా చూపిస్తున్నాం కానీ మనం ఇంటర్నల్గా యాక్ట్ చేస్తున్నాం. రియలిస్టిక్గా చూపిస్తాను అంటే జీవించినా సరే ఆ టైంలో. But it is only for the camera and that's for why the acting and సో ఇట్లాంటి రొమాంటిక్ సీన్ చూసినప్పుడు నాకు ఇష్టం యాక్చువల్లీ రొమాంటిక్ సీన్స్. సరే మీకు ఇష్టమే, ఆయనకి ఇష్టమే. స్వరూప్కి ఎప్పుడైనా చూసారు ఇద్దరు కలిసి? చూడు, హీ ఫీల్ జెలస్ నో ఆబ్వియస్లీ. అతనికి తెలియదు కదా నేను జనాలకి ఎమోట్ చేస్తున్నాను, యాక్టింగ్ చేస్తున్నాను. అది మనకు తెలుసు కానీ ఆయనకి తెలియదు. ఎంత సపోర్ట్ చేసినా ఏమన్నా కొంచెం జెలస్ ఉంటుంది కదా మా వైఫ్ అని. సో అది ఉంటుంది. బట్ హీ సపోర్ట్స్ మీ, బట్ హీ ఇస్ వెరీ ఓపెన్ మైండెడ్, బ్రాడ్ మైండెడ్. గొడవలు పడుతుంటారు ఎప్పుడు కాలేదు. అదే గొడవలు పడకూడదనే. హీ ఎండ్ ఆఫ్ ది డే హీ నోస్ దట్ ఇట్ ఇస్ యాక్టింగ్. బట్ ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేసిన ఆయన ఇది ఎందుకు చేస్తారు? తను ఏంటంటే చూస్తే గొడవలు వస్తాయి కాబట్టి చూపించట్లేదు ఈ అమ్మాయి అసలు. నేను చూడను యాక్చువల్గా, నేను చేసిన వర్క్ నేను చూడను. మళ్ళీ అంటే మనం సీన్ ఎట్లా చేసాం, యాక్టింగ్ ఎట్లా ఉంది, వాళ్ళ రీల్స్ లో అట్లా ఎడిట్ చేసి జనాలు పెడితే అప్పుడు చూడడమే తప్ప. ఒక్కొక్కసారి అనిపిస్తుంది పర్లేదు చేస్తాను నేను కూడా, బాగా చేస్తాను అంటే అందుకే సీరియల్ చూడను నేను. మళ్ళీ టెలికాస్ట్ చేసింది చూస్తే అరే అక్కడ మేకప్ బాగాలేదు, అరే నేను ఇక్కడ ఇలా ఎమోట్ చేయాల్సింది కాదు, ఇలా చేయాల్సింది, అలా చేయాల్సింది చాలా జడ్జి చేసుకుంటాను నన్ను నేనే. సో అది చేయకుండా చూడను అనమాట. నాకు నచ్చదు, లైక్ ఇంకోసారి చేయాల్సింది అది అన్నట్టు అనిపిస్తుంటుంది. చూసిన తర్వాత నేను చేసేది నాకు నచ్చదు యూజువల్లీ. సో అందుకని చూడను నేను, ఎందుకు ఊరికే చూసి. థ్యాంక్ యూ. ఏం లేకుండా 10 సంవత్సరాలు ఉండగలవా చెప్పు, జనరల్గా మాట్లాడుకుంటాం. ఇష్టం నాకు పర్ఫెక్ట్ ఇష్టం. దూకేమంటే దూకేస్తావు, చేసేమంటే చేసేస్తావు. అండ్ 10 సంవత్సరాలు సస్టైనిటీ అమ్మాయిలకి చాలా టఫ్ మెయింటైన్ చేయడం. టఫ్. ఇందాక మనం హెల్త్ వైజ్ కానీ మనం మెయింటెనెన్స్ కానీ మాట్లాడుకున్నప్పుడు చాలా కష్టం. ఇట్లాంటి 10 years నువ్వు స్టిల్ హీరోయిన్గా ఉన్నావు, పెళ్ళయింది కూడా. సో అండ్ పెళ్ళయింది సీరియల్లో, నీకు పిల్లలు కూడా అన్నారు ఒక సీరియల్లో. అసలు జనరల్గా ఒప్పుకోరు తెలుసా, చాలామంది హీరోయిన్ నాకు పిల్లలు ఉంటే నేను చేయను మధ్యలో క్విట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో బట్ నువ్వు చేసావు, ఆల్రెడీ మదర్గా చేసావు. అవునవును. యాక్చువల్లీ అప్పుడు నాకు కూడా చాలా డిఎమ్స్ అవి వచ్చాయన్నమాట. అండ్ ఆల్సో కమెంట్స్ చేసిన ఎందుకు చేస్తున్నారు, చాలామంది చేయలేదు. కోవిడ్ అయింది, కోవిడ్ తర్వాత వెంటనే నెక్స్ట్ నేను మదర్గా యాక్చువల్లీ ఇది వచ్చానమాట, పెద్ద పెద్ద పిల్లలు. బట్ ఐ డిడ్ నాట్ ఫీల్ ఎనీథింగ్. అంటే నాకు జనాల రియాక్షన్ చూసి ఓహో చేయాల్సింది కాదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది నాకేమీ అనిపించలేదు. ఇలా రన్నింగ్ క్యారెక్టర్ ఇలా అయింది, కథ ఇలా అయింది అని పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కూడా ఐ వాజ్ మోర్ దెన్ హ్యాపీ టు డూ దట్ క్యారెక్టర్. అంటే నాకు ఇప్పటికీ అడిగితే విచ్ ఇస్ దట్ క్యారెక్టర్ యూ లైక్ ది మోస్ట్ ప్లేయింగ్ అంటే నాకు నేను అదే క్యారెక్టర్ చెప్తాను. బికాస్ ఏ క్యారెక్టర్స్ అయినా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండింది ఇన్ మై రియల్ లైఫ్. బట్ ఆ మదర్ ఎమోషన్స్ని ఎమోట్ చేయడం అనేది ఇట్ వాజ్ నాట్ ఇన్ మీ. నాకు తెలియదు తెలుసా యాక్చువల్లీ అది ఆర్టిస్ట్గా పాసిబుల్ అవుతుంది. పిల్లలు లేకపోయినా మదర్ కింద ఇక్కడ చేయడం అనేది చాలా కష్టం. మదర్ లవ్ అనేది నేను అక్కడ చూపించాను కదా పిల్లలకి. సో దట్ వాస్ వెరీ స్పెషల్. నీకు స్పెషల్ ఏంటంటే ఐ మీన్ ప్లస్ ఏంటంటే మీ పేరెంట్స్ లవ్ నువ్వు చూసావు కాబట్టి. చూసాను, బట్ అయినా సరే నేనే ఒక మదర్ కాకుండానే ఆ మదర్లీ ఫీల్ పిల్లలకి ఇవ్వడం అనేది దట్ వాజ్ వెరీ నైస్. అంటే ఆ ఫీలింగ్ని అనుభవించడం ఒక యాక్టర్స్కి నువ్వు చెప్పినట్టు ఒక యాక్టర్స్కి మాత్రమే సాధ్యం. సో అది చాలా ప్రతి ఇయర్ ఒక అవార్డు వస్తూనే ఉంది, బట్ ఏది కౌంట్ చేయలేదు. సో అంటే ఇప్పుడు అవార్డు రాగానే నేను తోపు నాకు అవార్డు వచ్చింది అని ఎప్పుడైనా అనిపించిందా? లేదు కృష్ణ, బికాజ్ మేము ఏం చేసామో అదంతా మా క్యారెక్టర్స్ గొప్పతనం అంతే తప్ప మనది ఏముండదు. అంటే ఐ వాజ్ వెరీ లక్కీ. నాకు శశిరేఖ లాంటి క్యారెక్టర్ వచ్చింది, ఆ తర్వాత కళ్యాణ వైభవ్ లాంటి ప్రాజెక్ట్ వచ్చింది, అండ్ మంగా నిత్య అనే క్యారెక్టర్స్ వచ్చింది. సో ఐ వాజ్ వెరీ లక్కీ దట్ ఐ గాట్ ఆల్ దట్. నాకు ఇష్టమైన క్యారెక్టర్స్ అని నాకు చేయగలిగే అవకాశం దొరికింది కాబట్టి ఐ వాజ్ లక్కీ. ఇట్ వాజ్ నథింగ్ ఇన్ మై హ్యాండ్. అంటే జనాలు చూసేది మా క్యారెక్టర్స్ని,
ట్రూ 200%. వాళ్ళని మేఘన ఎవరు చూడరు. ఐ మీన్ చూడరంటే అల్టిమేట్గా తన మేఘనే, బట్ ద క్యారెక్టర్స్ని వాళ్ళు ఓన్ చేసుకుంటారు కాబట్టి అదొక దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్. కళ్యాణ్ వైభోగం బుల్లెట్ నడిపేవా? బుల్లెట్ నడిపి బుల్లెట్ కూడా నడిపింది. అదే స్వరూప్ నేర్పించాడు అనమాట తన బుల్లెట్ లో. ఆయన మంచి రొమాంటిక్, మీరు అనుకున్నాం కదా, ఆయన రొమాంటిక్ బైక్ నేర్పించాడు సూపర్ స్వరూప్ గారు. అండ్ ఇప్పుడు ఈ సక్సెస్ అయింది అంతా బాగుంది, కానీ క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు తెలుసా, ఆ నెగిటివ్ థింగ్. అలా ఎప్పుడైనా నేను క్రిటిసైజ్ చేయడం కానీ డల్ అయిపోవడం? కొన్ని కమెంట్స్ ఎలా చేస్తారంటే శశిరేఖ చేసినప్పుడు నుంచి అబ్బా నేను ఓవర్ యాక్షన్ అబ్బా ఇది డెఫినెట్లీ ఉంటుంది. ఒక 10% ఫ్యాన్స్ ఉన్నట్టే కింద క్రిటిక్స్ కూడా ఉంటారు, వాళ్ళు నచ్చదు వేరే ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు మేబీ వాళ్ళు పెట్టొచ్చు. సో అదేలా తీసుకుంటావు? పాజిటివ్ గా తీసుకోవాలంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నా అంటే ఓవర్ యాక్షన్ కనిపిస్తుంది కదా, గుడ్ దట్ నాకు అదే కావాలి. డల్ అయిపోతారు తెలుసా, అంటే పైన వాళ్ళు ఎన్ని బాగున్నాయి, సూపర్ అక్క సూపర్ అక్క సూపర్ అక్క, ఎన్ని వేసి నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నాను వస్తుంది అనేసరికి అబ్బా ఇన్ని పాజిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్ వచ్చినప్పుడు తీసుకుంటా. అంటే తీసుకోవడం కష్టం, చిన్నగా అనిపిస్తుంది బ్యాడ్గా, బట్ ఓకే ఏం చేయొచ్చు అనేది. ఓకే వీళ్ళకి ఓవర్ యాక్షన్ నచ్చట్లేదు అంటే, కానీ చాలామందికి అంత ఎక్స్ప్రెసివ్గా చెప్తేనే వాళ్ళ మనసులో కూర్చుంటుంది. సో దట్ ఈస్ ది ప్యాటర్న్. నేను ఇంతకుముందు చెప్పినట్టే మేము అలాగే చేయాల్సి ఉంటుంది. సో చేయలేము, వాళ్ళు ఓకే వాళ్ళకి కూడా కన్విన్సింగ్గా ఎలా చెప్పాలనేది మనం ఆలోచించాలి తప్ప ఇప్పుడు అందరినీ మనం సాటిస్ఫై చేయడం ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ పాజిటివ్గా తీసుకొని ఏం చేయొచ్చు, బెటర్మెంట్ చేయాలి తప్ప మనం ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు. రియాక్ట్ అయితే ఇక్కడ మనకి యాక్ట్ చేసేవాడు ఇబ్బంది అవుతుంది అనమాట. రియాక్ట్ అవ్వకూడదు, మేము ఏం చేయాలో చేస్తూ ఉండాలి అంతే. సో 10 ఏళ్ళ నుంచి ఉన్నామంటే నువ్వేం లేకుండా కాదు కదా, సో ఆబ్వియస్లీ అది సూపర్. సో ఈ ఎన్ని సీరియల్స్ తెలుగులో 4ఆ 5ఆ? శశిరేఖ పరిణయం, కళ్యాణ వైభోగం, కళ్యాణం కమనీయం, రక్త సంబంధం 4ఆ? అవి 4. ఇంకేమైనా చేశాను? సో 4 సీరియల్స్ చేసావు, 4 డిఫరెంట్ హీరోస్. ఎవరు నీ ఫేవరెట్ స్టార్ వీళ్ళ నలుగురిలో? మోస్ట్ సపోర్టివ్ అండ్ నీకు ఇష్టమైన హీరో? ఒకళ్ళు ప్రతాప్, ఒకడు సన్నీబాబు, ఒకడు వీడు సిద్ధు, ఇంకొకటి మన మధు. సో ఎవరితో నీకు అంటే ఐ వాస్ కంఫర్టబుల్, అందరితోనూ కంఫర్టబుల్. అంటే ఏ సీన్స్ అయినా సరే కంఫర్టబుల్ గా సీన్స్ వేరు, వాళ్ళ సపోర్ట్ అండ్ ఇది వస్తే అందరితో ఒకలా లేదు. ఉన్నదో ఆబ్వియస్లీ అందరితో ఒకలా ఉన్నది. గుడ్ ఫ్రెండ్ ఇస్ సిద్ధు ఆబ్వియస్లీ స్టిల్. అండ్ చేసినప్పుడు ఆఫ్ స్క్రీన్ కూడా హిస్ గుడ్ ఫ్రెండ్, అండ్ ఆన్ స్క్రీన్ కూడా మేము చాలా కంఫర్టబుల్ గా ఉన్నాం. లైక్ హి వాస్ వెరీ బాగుంది. నేను చూసాను బావా మీ గురించి చెప్తుంది, చాలా ఫ్రెండ్స్ కదా, వెరీ గుడ్. ఈ మధ్య సార్ని ట్రైన్ చేస్తాను. చూసా, అదే నేను తనకి కాంప్లిమెంట్ కూడా ఇచ్చాను అనమాట. బాగా నేను యాక్చువల్లీ నువ్వు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నావు కానీ తనతో, కానీ నేను సిద్ధు కూడా రక్త సంబంధం చేసినప్పుడు మార్నింగ్ వాకింగ్ వెళ్దాం, జాగింగ్ వెళ్దాం 2 days చేసాము. ఆ తర్వాత నుంచి ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు వరకు అట్లా 15 days జిమ్ కూడా వెళ్ళాము, ఇద్దరు వెళ్ళాము. బట్ ఇద్దరు సేమ్, ఇద్దరు లేజీయే. సో ఇద్దరు కూడా, నేను లేజీనే, నన్ను కూడా ఇప్పుడు నువ్వు ఎలా సిద్ధుకు పుష్ చేసి తీసుకువెళ్తున్నావు, స్వరూప్ కానీ రూప కానీ పుష్ చేసి తీసుకువెళ్ళిందే తప్ప నాకు కూడా ఐఎమ్ వెరీ లేజీ. నన్ను ఎవరైనా పుష్ చేస్తూనే ఉంటాను. అనిపించట్లేదు ఇంత హైపర్ ఉన్నావు. ఓన్లీ వర్కౌట్ విషయంలో, ఓన్లీ ఒక షూటింగ్ విషయంలో మాత్రం డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాం, టైమింగ్ కరెక్ట్ గా ఉంటాను తప్ప మిగతా అన్ని విషయాల్లో పంక్చువాలిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హీరోయిన్స్ 10 సంవత్సరాల క్రితం హీరోయిన్ కింద వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హీరోయిన్స్కి 10 years అంటే ఒక జనరేషన్ ఆల్మోస్ట్, రైట్? ఒక డికేడ్ అయిపోయింది. సో నువ్వు ఏదైనా చేంజ్ అప్పుడు హీరోయిన్స్కి ఇప్పుడు హీరోయిన్స్కి, అప్పుడు అట్మాస్ఫియర్ ఇప్పుడు ఎట్లా ఉంది? హీరోయిన్స్కి నా కంప్లైంట్ లేదు, బట్ స్టిల్ టుడే ఆల్సో ఇప్పుడు చేస్తున్న హీరోయిన్స్ కూడా చాలా పంక్చువాలిటీ విషయంలో అయితే దే ఆర్ ఆల్ యాక్చువల్లీ వెరీ గుడ్. నాకున్న కంప్లైంట్స్ కొంచెం హీరోలతో. ఐ డోంట్ థింక్ సో అప్పుడులో మీరందరూ ఉన్న అంత పంక్చువల్గా ఇప్పుడు అందరూ ఉంటున్నారా అనేది ఐ డోంట్ నో, కొందరు ఉండొచ్చు. బట్ నేను చూసినంత వరకు హీరోలు కొంచెం అంటే హీరోయిన్స్ మీద నాకు కంప్లైంట్ లేదు. ఈవెన్ టిల్ టుడే ఆల్ హీరోస్ ఆర్ వెరీ గుడ్. సిద్ధు ఏం లేదు, సిద్ధు కరెక్ట్ గానే వచ్చేటాడు. చూస్తున్నాడు అని కాదు, నీ ఫ్రెండ్ అని కూడా కాదు. యాజ్ ఐ సా సిద్ధు హీస్ గుడ్. సరే, ఇక్కడ తెలుగు సిద్ధు మా కాలంకే వస్తారు కృష్ణ. ఇంకా 90s కిడ్డారా నువ్వు? యా. ఓకే. సో ఇండస్ట్రీలో హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్?
అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవ్వరూ లేరు ఇక్కడ? కృష్ణ. ఇక్కడ ఎవరు ఆర్టిస్టులు నువ్వు work అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. బికాజ్ నేను ఎవరిని కాంటాక్ట్ అంటే టచ్లో కంటిన్యూస్గా ఉంటాననేది అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ప్రాజెక్ట్ అయిపోయింది. ప్రాజెక్ట్ అయిపోతుంది, సెట్కి వచ్చావు, వర్క్ చేసుకున్నారు, మనం చాలా క్లోజ్ ఉంటారు అందరూ సెటిల్, ఎందుకంటే లైక్ ఫ్యామిలీ అంటాం, మనం సెల్ఫీలు పెడతాం అన్నీ పెడతాం. బట్ ఇంటికి వెళ్ళిపోయాక మన పర్సనల్ లైఫ్ మన పర్సనల్ లైఫ్ అంతేనా? నువ్వు సేమ్ అయినా మళ్ళీ ఇటు టచ్ చేయడం ఏం లేదు, సెటిల్ ఉన్నాను సేపు, ఇది ఫ్యామిలీ, వెళ్ళిపోయాక మన ఫ్యామిలీ అంతే. సో దాన్ని దీన్ని మిక్స్ చేయవు. ఎవ్రీబడి మై బెస్ట్ ఫ్రెండ్స్ బట్ అంటిల్ ఐఎమ్ ఇన్ ది సెట్ అంతే. ఆ తర్వాత నుంచి అంటే ఇట్స్ నాట్ లైక్ వాళ్ళని కలవకూడదు, మాట్లాడకూడదు అలా కాదు. బట్ మేబీ అంతే. నేను ఎవరైనా సరే అది కన్నడ తెలుగు అని కాకుండా, ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ ఉంది దిశ అని, సో తనతో కూడా నేను 2 years కర్ణాటకలో మైసూర్లో, సో తనతో 2 years ముందు మాట్లాడుంటాను. ఆఫ్టర్ 2 years ఎక్కడ వదిలేసి ఉంటామో టాపిక్ని అక్కడ నుంచి మళ్ళీ మాట్లాడతాము. బట్ ఈ 2 yearsలో మాకు చిన్న ఫార్వర్డ్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకునే అలవాటు లేదు. సో దట్ ఈస్ హౌ మేబీ ఐ యామ్. సో ఏ స్పేస్లో అదే. బట్ రూపా ఇస్ డిఫరెంట్. పాపం తను నేను కాల్ చేయకపోయినా షీ మేక్ షూర్ దట్ షీ కాల్స్ మీ, చెక్స్ ఆన్ మీ, చూసుకుంటూ ఉంటుంది. యా, షీ ఆల్మోస్ట్ టేక్స్ కేర్ ఆఫ్ మీ లైక్ హౌ షీ టేక్స్ కేర్ ఆఫ్ హర్ డాటర్. అలా ఉంటుంది తను. ఐ యామ్ నాట్ లైక్ దట్. ఐ డోంట్ కీప్ ఇన్ టచ్ విత్ ఫ్రెండ్స్. నేను నా ఇంకా మీ టైమే ఇష్టం అనమాట, సాలిట్యూడ్ ఎంజాయ్ చేస్తాను అనమాట. అబ్బాయిలకి క్రికెట్ అంటే పిచ్చి ఉంటుంది, విపరీతంగా ఉంటుంది, అదంతా జనరల్ థింగ్. కానీ నీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అంట. అంటే దీంతో ఈక్వల్గా అంతకన్నా ఎక్కువేనో నాకు తెలియదు, కానీ నీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అంట. నువ్వు ఆడతావా? క్రికెట్ యాక్చువల్లీ ఆడడం అంతగా ఏం రాదు నాకు, కానీ రక్త సంబంధంలో నాకు స్టార్టింగ్లో క్రికెటర్ అన్నట్టుగానే ఇంట్రడ్యూస్ చేశారనమాట. లంగావణి వేసుకొని మరి క్రికెట్ ఆడేసాను. రక్త సంబంధం ఇందాక వంట టైప్ కాదు కదా, తెలుసు తెలియదు అన్నట్టు కాదు కదా, క్రికెట్ తెలుసు కదా. తెలుసు. దీన్ని ఏమంటారు? అవుట్ అంటారు, 6 అంటారు, వైడ్ అంటారు, 4 నో బాల్. తెలుసు. అది కూడా ప్రాపర్గా ప్రతిదీ తెలియదని కాదు, నేర్చుకుంటూ వచ్చాను. ఇంట్రెస్ట్ ఉంది. యాక్చువల్లీ స్టార్టింగ్లో చిన్నప్పుడు అయితే ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు యాక్చువల్గా క్రికెట్. ఈ మధ్య కూడా కాదు, కానీ మా అన్నయ్య మా నాన్నగారు చూసేవారు కాబట్టి. సో ఇప్పుడు అందరూ రిలేట్ అవుతారు. ఇంట్లో చెల్లి కానీ అక్క కానీ ఆడవాళ్ళు ఉన్న 2 అబ్బాయిలు ఉన్నారంటే డెఫినెట్లీ వాళ్ళ క్రికెట్ ఖచ్చితంగా రావాలి. క్రికెట్ పెట్టుకుని అంటే మాకు సీరియల్ పెట్టుకునే అవకాశం లేదు, మ్యాచ్ జరుగుతుంది, డెఫినెట్లీ మేము కూడా మ్యాచే చూసాం. సో ఇంకా నేను చాలా కాలం గొడవ పడ్డాను మా అన్నయ్యతో రిమోట్ కోసం, కానీ అది ఎప్పటికీ దొరకనప్పుడు మా నాన్నగారు కూడా ఉంటే అది కూడా చూసేవారు. ఆయన కూడా వార్ వన్ సైడ్ అయిపోయేది కాబట్టి ఇంకా నేను నేర్చుకోవడం తప్ప నాకు వేరే మార్గం ఉండేది కాదు. సో నేను కూడా వాళ్ళతో కూర్చొని చూసి నేర్చుకుని చూస్తాను క్రికెట్. రీసెంట్గా ఇండియా T20 వరల్డ్ కప్ నగ్గింది తెలుసా? వండర్ఫుల్. అంటే నాకు ఆ వీకెండ్ 2007 తర్వాత మళ్ళీ ఇప్పుడే. అవును, ఇప్పుడు నవంబర్లో నేను స్వరూప్ ఇద్దరు చాలా పూజలు కూడా చేసి ఆ వరల్డ్ కప్ గెలవాలని మార్నింగ్ నుండి వి కుడెంట్ స్లీప్ ది బిఫోర్ నైట్ ఆల్సో. అంతా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. రియల్లీ లైక్ అంటే ఈ టీమ్ ఎస్పెషల్లీ నాకు విరాట్ కోహ్లీ అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు ధోని అంటే చాలా ఇష్టం. ఎలా అంటే లేస్ ప్యాకెట్ మీద ఉన్న ధోని పిక్చర్స్ ని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం అనమాట నాకు. అంటే ది వే హీ ప్లేస్ అంటే ఆయన డిసిప్లిన్, లైఫ్లో ఉన్న డిసిప్లిన్ అండ్ హ్యూమిలిటీ అయినది. అంత పెద్ద స్టార్ అయినా సరే, అంత పెద్ద క్రికెటర్ అయినా అంటే మోటివేషన్ ఇస్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. హీ ఇస్ సో గుడ్. అంటే ఆ ట్రాన్సిషన్ ఫుడ్ వదిలేసి సో ఇప్పుడు ది బెస్ట్ రన్నర్ ఆయన ది వే హీ రెస్పెక్ట్స్ హిస్ వైఫ్ ఆల్సో మేక్స్ హిమ్ లెజెండ్. చాలా ఇష్టం నాకు. సో సచిన్ తెండూల్కర్ గారు ఇష్టం, ఆ తర్వాత ధోని ఇష్టం, తర్వాత విరాట్ కోహ్లీ ఇష్టం. రోహిత్ శర్మ అందరు ఇష్టం నాకు. బట్ విరాట్ కోహ్లీ ఇస్ ఆల్సో an RCB కాబట్టి నేను RCB ఫ్యాన్ కూడా కాబట్టి నేను చెప్తూనే ఉన్నా ఈసారి కప్ చాలా కాలం నుంచి. నెక్స్ట్ ఇయర్ కూడా అదే చెప్తాను, ఈసారి కప్ నమ్మదే ఇప్పుడు వచ్చే దాంట్లో. యాక్చువల్లీ షారుఖ్ ఖాన్ ఫ్యాన్ కాబట్టి అంటే అవును, IPL స్టార్ట్ అయినప్పుడు షారుఖ్ ఖాన్ అని అనుకున్నాను, KKR అని అనుకున్నాను. బట్ చూస్తూ 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 ఇంకా విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు అండ్ RCB గెలవట్లేదు. మా అన్నయ్య వీళ్ళందరూ చాలా అంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు RCB కప్ కోసం.
బట్ రావట్లేదు. ప్రతిదీ వెయిట్ చేస్తుంటారు కదా. నేను ఒక 10 years నుంచి ఈ సలా మీన్స్ ఈ సారీ. సలా అంటే సారా, ఈ సాల్ అంటే హిందీలో సాల్ సంవత్సరం అంటారు. సంవత్సరం ఇక్కడ సలా అంటే ఈ సలా అంటే ఈ సారీ. ఈసారి కప్పు మందే, మందేకి నమ్మదే అంటాం. నమ్మదే. సో రావాలని కోరుకున్నాం. సో అండ్ ఒక చిన్న ఎమోషనల్ క్వశ్చన్. 2017 నీకు సినిమా రిలీజ్ అయింది, నువ్వు పీక్ స్టేజ్లో ఉన్నావు. సారీ, మీ ఫాదర్ అప్పుడే ఎక్స్పైర్ అయ్యారు. మనకి నార్మల్గా కొన్ని సీన్ చేయడం చాలా కష్టం. అట్లాంటిది నీకు మీ డాడీ అంటే నీకు చాలా ఇష్టం. సో అలాంటిది ఆయన ఎక్స్పైర్ అయ్యాక అసలు నువ్వు షూటింగ్కి రావడం కానీ ఇది చాలా పెద్ద హర్డిల్. అంటే ఆ హర్డల్ అదంతా కూడా అప్పుడు నాకు సింక్ ఇన్ అవ్వలేదు. చాలా మెల్లగా అదంతా. ఇప్పుడు మీకు తెలిసి ఉండొచ్చు, అంటే ఏదైనా సిచ్యుయేషన్ జరిగినప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సింక్ ఇన్. వెంటనే మాకు ఇది రియాలిటీ అనేది యాక్సెప్ట్ చేసుకోదు, ఆర్ మెంటాలిటీ ఆర్ ఎనీథింగ్. అది మెల్లమెల్లగా ఇట్ స్టార్టెడ్ అఫెక్టింగ్ మీ. బట్ లక్కీలీ ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేము యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ నువ్వు ఎంత మా ఎమోషన్స్ అన్నీ కూడా దాచుకుని నువ్వు మంచి ఫన్ సీన్ చేయాలంటే నవ్వాలి కదా, అదంతా లోపల పెట్టుకుని. హౌ టఫ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. అంటే అది టఫ్ అయ్యేది చాలా టైమ్స్. ఏదో ఒకటి గుర్తుంటుంది, ఆయన బర్త్డే రోజు కావచ్చు, లేదంటే ఆయన లేదా మీ ఫాదర్తో నీకున్న బాండింగ్లో కనెక్షన్లో ఏదో ఒక సీన్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వచ్చు, రిజెంబుల్ చేయొచ్చు. అట్లాంటి ఉన్నప్పుడు ఆ రిజెంబ్లెన్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ లిటిల్ ఈజియర్ బికాస్ ఆ బ్యాగేజ్ని మేము క్యారీ చేసుకుంటూ వీ కెన్ పుట్ అవర్ ఎమోషన్స్ అవుట్. ఇంకొంచెం మచ్యూర్ అవుతాం అనమాట ఈవెన్ ఇన్ అవర్ యాక్టింగ్ వెన్ వీ హ్యావ్ బ్యాగేజెస్. వెరీ స్ట్రాంగ్ టు డూ. అవును. బట్ అదే నువ్వు ఇప్పుడు చెప్పినట్టు ఏదో చాలా బాగా ఎంజాయ్ చేసే సీన్ ఉంటుంది, బట్ పర్సనలీ యూ విల్ బీ డిస్టర్బ్డ్. సో అలాంటి టైమ్స్లో ఇట్ ఈస్ డిఫికల్ట్. ఆ బాధని ఒకవైపు దాచుకుంటూ ఇక్కడ చాలా ఎంజాయ్మెంట్ రియాక్షన్స్ ఇవ్వడం అనేది టఫ్. బట్ సృష్టికి అయిపోయింది. అండ్ బిజీగా ఉన్న టైంలో సినిమా చేస్తున్నాను అండ్ అప్పుడే కళ్యాణ వైభోగం మొదలైంది. బట్ అప్పుడే వెరీ ఫస్ట్ స్కెడ్యూల్ కళ్యాణ వైభోగం నేను స్కెడ్యూల్కి వెళ్ళాను అండ్ మై ఫాదర్ వాజ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ అప్పుడు. సో అది నాకు చెప్పలేదు కూడా నేను షూటింగ్లో ఉన్నానని. మా అమ్మ కానీ నా అన్నయ్య ఎవరు చెప్పలేదు. బట్ అక్కడ నాన్నగారికి ఆపరేషన్ జరుగుతుంది, నేను ఇక్కడ షూట్ చేస్తున్నాను. ఏదో చిన్న ఆపరేషన్ అని చెప్పారు, నాకు తెలియదు కూడా క్యాన్సర్ అయ్యిందని. సో అక్కడికి నేను షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని శ్రీరామ్ గారు వెంటనే పంపించారనమాట. లేదా ఇంకో రోజు ఉండింది షూటింగ్ సార్ అని చాలా భయంతో వెళ్ళి అడిగాను. బికాస్ అంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, అంతమంది ఒక షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ ప్రొడ్యూసర్. బట్ ఆయన వెంటనే ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, గో అని వెంటనే ఫ్లైట్ బుక్ చేసి పంపించారనమాట. సో ఫర్ దట్ వన్ రీజన్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు శ్రీరామ్ గారు. బికాజ్ ఎప్పుడు కావాలన్నా షూటింగ్ క్యాన్సిల్ చేసి మరి 2-3 రోజులు పంపించారనమాట. సో అలా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ వస్తూ ఉండేది నాన్నగారికి. సో బట్ ఎక్కడున్నా ఆయన ఆల్వేస్ విత్ యూ ఓన్లీ. అండ్ నీ సక్సెస్ చూసారు ఆయన? చూడలేదు కృష్ణ, అదే నాకు ఒక బాధ. సక్సెస్ కదా అప్పుడు చూసారు, బట్ స్టిల్ ఆ తర్వాత కూడా ఉండుంటే ఇంకా బాగుండేదేమో. సక్సెస్ కెరియర్ కంటే ఎక్కువ హీ వాంటెడ్ టు సీ మై పెళ్ళి, నా పెళ్ళి చూడాలి, ఆ సక్సెస్ నా పర్సనల్ లైఫ్ సక్సెస్ చూడాలని నేను చాలా అనుకున్నారు ఆయన. బట్ చాలా మూమెంట్స్ మిస్ అయ్యాను. బట్ ఇప్పుడు ఎంత రిగ్రెట్ చేసినా సరే నాకు అది దొరకదు. సో whenever somebody asks మీరు ఇప్పుడు 1 year అయింది కనిపించట్లేదు, are you missing out on anything అంటే నో యాక్చువల్లీ, బికాజ్ 10 years ఉండింది. ఎవరికైనా లైఫ్లో చేంజ్ అనేది రావాలి. సో ఇప్పుడున్న మూమెంట్స్ని మళ్ళీ షూటింగ్ వచ్చి స్టార్ట్ అయ్యి బిజీ అయిపోయాక ఇవే ఉంటాయి నాకు గుర్తు చేసుకోవడానికి. వి లివ్ ఫర్ సంథింగ్ కదా, అలాగా ఐ మిస్డ్ అవుట్ ఆన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నాన్నగారితో టైం చాలా మిస్ చేసుకున్నాను. బట్ ఏం చేస్తాను, లైఫ్ వాస్ లైక్ దట్. అంతే, వాట్ ఎవర్ హ్యాపెన్స్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్ అంతే. అండ్ మీ డాడీ ఎప్పుడు నీతోనే ఉంటారు, ఎక్కడున్నా నీ సక్సెస్ చూస్తూనే ఉంటారు. అండ్ నువ్వు పెళ్లి చేసుకోవడం కూడా ఆయన ఎక్కడ చూసే ఉంటారు, నువ్వు పిల్లలతో తర్వాత ఫ్యూచర్లో హీ సో విల్ బి వెరీ హ్యాపీ. జస్ట్ గో ఫర్ దట్. అండ్ సో ఫైనల్గా ఓకే, నాకేదిలో ఉంది, దట్స్ ఓకే. ఇప్పుడు ఇంకా ఎట్లా కెరీర్ ఇంకా ఫైనల్గా ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నావు? లేకపోతే యాక్ట్రెస్గానే ఉండిపోదామా, లేకపోతే ఎంటర్ప్రెనర్ అనుకుంటున్నావు కదా నువ్వు? అట్లా ఐ మీన్ నాకు ఒక ట్యాగ్ లైన్ ఎంటర్ప్రెనర్ వెబ్సైట్ ఏదో జాయిన్ సరేమో చెప్పలేం కదా, రేపు 10 years తర్వాత మనం ఇట్లా ఉంటాం మనకు తెలియదు. సో
థ్యాంక్ యూ ఫర్ విషింగ్ మీ లక్. అన్నీ ఎలా చేస్తాం. సో ఎటు చేసుకుందాం అనుకుంటున్నావు? యాక్టింగ్లోనే ఉందాం అనుకుంటున్నావా? గోల్ అంటూ లైఫ్ టైం గోల్ వచ్చేది మనకి. సో నువ్వు అప్పుడు వచ్చినప్పుడు తెలియదు నువ్వు ఇప్పుడు సిల్వర్ది పెడతావని. సో ఇప్పుడు నీకు తెలియదు తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఏం పెడతావు, కానీ ఒక లైన్ ఉంటుంది మనకి లోపలే ఇంటర్నల్, ఒక బ్లూ ప్రింట్లా. అంటే నాకు గోల్ అంటూ ఏం లేదు, జస్ట్ నాకు ఎప్పుడూ లేదు గోల్ అంటూ ఇదే కావాలనేది ఎప్పుడూ లేదు నాకు. ఐఎమ్ గోయింగ్ లైక్ హౌ లైఫ్ టేక్స్ మీ. నేను కొంచెం వర్కౌట్ చేస్తూ ఉండాలి, హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి, అండ్ ఇంకా ఆ క్యూరియస్ ఎలిమెంట్ అనేది ఉండాలి. ఐ షుడ్ బి క్యూరియస్ అండ్ డూ 100% ఏది చేసినా అనేది ఉందే తప్ప ఇదే చేయాలి అనేది లేదు. బట్ డెఫినెట్లీ చాలా ఆశలు అయితే ఉన్నాయి. ఐ గోట్ అ లాట్ ఆఫ్ డ్రీమ్స్. చాలా ఉంటాయి అసలు నా ఆశలకి. అలాంటివి కూడా ఎనీథింగ్ ఎవ్రీథింగ్ బిగ్. ఇప్పుడు సిల్వర్ సక్సెస్ అయిందంటే ఇంకేం చెప్తాం, వందల కోట్లు అయితే కోట్లు. బట్ యాజ్ అన్ యాక్టర్ మీరు చెప్పిన గోల్ అయితే ఇంకా చాలా 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 క్యారెక్టర్స్ చేయాలి, పెద్ద స్క్రీన్ మీద కూడా చేయాలి. ఆస్పైరింగ్ క్యారెక్టర్ ఏదైనా ఉందా ఒకటి మనం ఇదే చేయాలని? చాలా ఉంది, చాలా చాలా ఉంది. బట్ ఎప్పుడు వస్తుందో అదంతా అవకాశం. మహానటి ఒకటి చేస్తావు కదా నువ్వు, అది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అది అనుకుంటారు తెలుసు ఇట్లాంటి రోల్ చేయాలని. నువ్వు చేస్తావు, గెటప్ వేస్తావు. సావిత్రి గారు గెటప్ వేయడం అనేది నాట్ ఏ నార్మల్ థింగ్. షీ ఇస్ ఎ బ్యూటిఫుల్ వండర్ఫుల్ యాక్ట్రెస్. సో అదంతా చేసి ఇంకా చాలా అలాంటివి చాలా చాలా చేస్తూ ఉండాలి. ప్రస్తుతానికైతే పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుందా, ఫర్ ప్రెజెంట్ బ్రేక్ తీసుకుని పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు, తొందరలో మళ్ళీ స్క్రీన్ మీద కనబడబోతున్నావు. అండ్ ఫర్ దట్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ లాస్ట్లీ ఏంటంటే ఎనీ టిప్స్ ఫర్ న్యూ కమర్స్? ఇప్పుడు వచ్చే వాళ్ళకి నువ్వు 10 ఏళ్ల క్రితం మన జనరేషన్ కాబట్టి 90s కిడ్స్ కాబట్టి 20 కిడ్స్కి ఏమైనా సలహాలు ఉన్నాయా? అంటే రిగార్డింగ్ యాక్టింగ్ అనే కాదు, జనరల్గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కూడా మనం వీ కెన్ గివ్ మోర్ టిప్స్. వాళ్ళ నుంచి మేము సలహాలు తీసుకోలేము కృష్ణ, మేమేం ఇస్తాం వాళ్ళకి. తీసుకుంటున్నాం తెలుసా, వాళ్ళు చాలా నెక్స్ట్ జెన్సీస్ కదా. అంటే జనరల్ నువ్వు చెప్పాలనుకునే లాస్ట్ ఫైనల్లీ అంటే మాకు జెన్సీస్ కూడా తెలుసు, ఓల్డ్ స్కూల్ కూడా తెలుసు కాబట్టి ఐ థింక్ వీఆర్ మోర్ బ్యాలెన్స్డ్ యాజ్ కిడ్స్. సో ఇంకా కిడ్స్ అని అంటున్నాను చూడు, నేను అక్కడే బై హార్ట్. అండ్ సీ వి ఆర్ మెయింటైనింగ్. సీ నువ్వు అలాగే ఉండిపోయి నేను అలాగే ఉండిపోయాను. అంటే ఇంటెంట్ బాగుండాలంటే నువ్వు చెప్పినట్టు ఎవరికి కూడా మనకేదో సక్సెస్ వస్తుందంటే వీ షుడ్ నాట్ టేక్ ఇట్ టు అవర్ మైండ్. తీసుకోవద్దు, హార్డ్ వర్క్ ఉంచుకుంటే మంచిది, సక్సెస్ అవుతుంది. హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి, నువ్వు చెప్పినట్టుగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. బికాజ్ యాజ్ యాక్టర్స్ వీ నీడ్ ఫిజిక్కే మాకు మెయిన్ కాబట్టి. అవును, ఐ థింక్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ప్రతిదీ. వాళ్ళకి జస్ట్ సిన్సియర్గా ఉంటే చాలు. సిన్సియరిటీ, పంక్చువాలిటీ, డెడికేటెడ్ ఉండాలి, ఫిట్ ఉండాలి, బ్యూటిఫుల్ మెయింటైన్ చేయాలి, అందరితో మంచిగా ఉండాలి, మసాలా టీలో పెరిగేయాలి. వంట నేర్చుకోవాలి, నాలా ఉండకూడదు. లేదు నువ్వు చెప్పావు కదా, ఏదో ఇందాక ఏ వంట చెప్పావు, టీ కూడా వంట చెప్పావు. ఎందుకంటే వంట నేర్చుకుంటే చాలా ఇండిపెండెంట్ అయిపోతాం మేము. నేను ఇప్పుడు చాలా వండి పెడుతుంటావు మీ హస్బెండ్కి? ఓకే, థ్యాంక్ యూ. సైల్యూట్ బ్రదర్ నీకు. మన ఇద్దరం మాట్లాడదాం, నేను నేర్పిస్తా వంటలు. అండ్ రియల్ ఇట్ వాస్ నైస్ స్టార్టింగ్ విత్ యూ. నా ఫస్ట్ గెస్ట్ నువ్వే, అండ్ గెస్ట్ అనట్లేదు వెరీ గుడ్ ఫ్రెండ్. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అని ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కానీ మీ స్వేట్కి అండ్ మీ యూట్యూబ్ వ్లాగ్స్కి, ఫ్రిడ్జ్లో. థ్యాంక్ యూ. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. అంటే ఇదేదో ఒక ఇంటర్వ్యూ లాగా ఉంటుంది కాదు, చాలా చిట్ చాట్ లాగా ఇద్దరు మాట్లాడుకుంటే. నేను అడుగుతుంటే సేమ్ నాకు రిఫ్లెక్ట్ అయిన ప్రతి క్వశ్చన్, ఎందుకంటే సేమ్ నేను ఫేస్ చేశాను కదా. గర్ల్ నువ్వు, యాజ్ ఎ బాయ్ నేను. అవును, డెఫినెట్లీ. సో ఆల్మోస్ట్ సేమ్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. నైస్ చాటింగ్ విత్ యూ ఆల్సో. ఇంకా చాలా చూస్తూ ఉంటాను ప్రతి ఒక్కరిని, ఏమేమి అడుగుతుంటావో. చూడు కానీ ఇన్ని క్వశ్చన్ రావేమో, చాలా క్వశ్చన్. చలో టేక్ కేర్ దెన్, బాయ్. సో అదండి సోప్ స్టార్స్ విత్ క్రిష్లో ఈ ఎపిసోడ్లో మేఘనాతో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ చిట్ చాట్ జరిగిందో. అండ్ నెక్స్ట్ స్టార్ ఎవరో మీరు గెస్ట్ చేస్తూ ఉండండి, నేను ఆ స్టార్ని తీసుకొచ్చేస్తాను. అంటే దాన్ని కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్. దిస్ ఈస్ షైనింగ్ ఆఫ్ క్రిష్.